5వ వచనం చదివారు కదా. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయంలో. 5వ వచనం చదివారు. 8 చదువుతున్నారు, చూద్దాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. స్తోత్రం చెప్పండి అందరు బిగ్గరగా. 14వ వచనంలోగా అక్కడ కాకుండా కొంచెం కిందకు వస్తే నోవహు నీతిపరుడు, నోవహు వంశావళి ఇదే. ఎక్కడది అమ్మా? 9 చదువుతున్నారు చూడండి. నోవహు వంశావళి, నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. స్తోత్రం చెప్పండి అందరూ. నోవహు వంశావళి ఇదే అని రాసి ఏమని చెప్తున్నాడు? నోవహు నీతిపరుడును తన తరములో. 1 నీతిమంతుడు, 2 నిందారహితుడు, 3 దేవునితో కూడా. ఇప్పుడు మీరందరూ వినాలి. ఏ వాక్యం విని దేవుడితో నడిచాడు? ఏ వర్తమానాన్ని బట్టి నీతిమంతునిగా బతికాడు? ఏ దైవజనుడి బట్టి అంత ఆధ్యాత్మికమైన వ్యక్తిగా మిగిలిపోయాడు? వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దట్? ఆయన భక్తి వెనకాల కారణం చెప్పండి నాకు. ఆయన చేసిన భక్తి వెనకాల ఉన్న ఔన్నత్యం చెప్పండి. ఎవరిని బట్టి, ఏ వర్తమానాన్ని బట్టి, ఏ మాటను బట్టి ఆయన అంతగా బలపరచబడ్డాడు? అంత అత్యద్భుతమైన భక్తిని ప్రభు కొరకు ఎలా చేయగలిగాడు? ఒకసారి ప్రభు ఒక వ్యక్తిని దర్శిస్తే ఆ వ్యక్తి జీవితం ఎట్లుంటుంది అనడానికి నిదర్శనం నోవహే. ప్రభువు దర్శించిన తర్వాత దుర్మార్గత నుంచి బయటికి రావటం సర్వసాధారణం. ఇంతకుముందు దుర్మార్గతలో ఉన్నానండి, నేను తాగుబోతున్నానండి, దేవుడు నన్ను దర్శించాడండి, కనుక నేను ఇప్పుడు ఈ విధంగా మార్చబడ్డానని ఈ సాక్ష్యం అందరూ చెప్తారు. అసలు ప్రభు దర్శించకుండా నీతిగా బతికి తర్వాత దేవుడు వచ్చి నువ్వు నీతిమంతుడు అబ్బాయి, కృప పొందుకున్నాడు అని మాట్లాడటం ఎంత గొప్ప అల్టిమేట్ టెస్ట్ మనీ కదా. నోవహు గురించి నేను ఇప్పటికి ఎన్ని వర్తమానాలు చెప్పాను, ఎన్ని కోణాలు ముక్కలు ముక్కలుగా నరికి పెట్టిన. నోవహు అంశాన్ని అయితే ఖైమ చేసిన నా సంఘంలో. నోవహు అంశాన్ని నా విశ్వాసులందరి ఖైమనే. ఇప్పుడు మాట్లాడిన నవనూతనమైనటువంటి విషయాలు నోవహులో మాకు తెలిసే. ఈ మాటని మనసులో పెట్టుకోండి. 14వ వచనం చదవండి. చితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకును. థ్యాంక్ యూ, చాలండి. ఇక నా వైపు చూడాలి. ఇక ఎంత విచిత్రమో ఎంత విడ్డూరమో మీరు నాకు చెప్పండి. ప్రజలు దుర్మార్గతలో ఉన్నారు, ప్రజలు తమకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు, ఒక్కడిలో భక్తి లేదు, ఒక్కడి ఆధ్యాత్మికమైన జీవితం లేదు, ఎవడికి నచ్చిన ధోరణిలో వాడు ప్రయాణం చేస్తున్నాడు. ఇటువంటి జీవితాన్ని ప్రజలు జీవిస్తూ ఉంటే దేవుడు అసలు ఓడగట్టిస్తుంది ప్రజల కోసం, ప్రజల రక్షణార్థమే కదా. అసలు దేవుడు ఏమని మాట్లాడాలా మీరు చెప్పండి నాకు. నోవా, ప్రజలందరి కొరకు ఓడగట్టవాయి, వారందరూ ఓడలోనికి రావాలి కనుక ఓడ ప్రజల కోసం అని చెప్పు. నీకోసమేనక్క, నీకోసమేనా ఓడగట్టబడుతుందన్నా, రాన్నా, వచ్చి కూర్చోన్నా, సపలు కట్టన్నా, పాడన్నా, కళ్ళు ముయ్యన్నా, మాకు ఇచ్చన్నా లేలియా అని చెప్పు అని అనాల. నీకోసమేనన్నా, ఎంఆర్ఓ ఆఫీసు గేట్లు తెరిచినట్టు నీకోసం తెచ్చి గేట్లు తెరిచి పెట్టిన రాన్నా, నీకోసమేనన్నా అని అనాల్సింది పోయి దేవుడు మాట్లాడుతున్నాడు నోవహుతోని. నోవా, చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను కట్టుకో. నేను ఒక మాట మిమ్మల్ని అడగాలి. ఇందాక పై 9వ వచనంలో మీరు ఒక మాట చదివారు. నోవహు నీతిపరుడు, నిందారహితుడు. 8వ వచనంలోనేమో అయితే నోవహు యెహోవా దృష్టి యందు. ఇప్పుడు మీరు చెప్పండి, కృప పొందిన, దేవునితో నడిచిన, నీతిగా బతికిన, నిందారహితునిగా ఉన్న వాడ కావాల్సిందేనా?
ఓపెన్ డిగ్రీ లేదా? పాస్టర్ గారికి ప్రార్థన చేయటం వచ్చింది, చర్చ అవసరమా అండి? ఒక ఆయన నాతో అంటున్నాడు, అయ్యగారు మీరు వాక్యాలు ఏమైనా కొత్తవి చెప్తారు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకే కదా అంట. దాంట్లో ఇది చెప్పడానికి తలపానం తోకొస్తుంది. ఇంతవరకు ఒక మొక్కను పట్టుకొని ఏలాడుతుంటే సంవత్సరాలు గడుస్తున్నాయి. మీరేమైనా అవుట్ ఆఫ్ సిలబస్ ఏమైనా చెప్తారా? వాక్యం అంటే ఏంటిదో తెలుసు, ప్రార్థన ఏం చేయాలో తెలుసు, అన్నీ తెలిసింది. అన్నీ తెలిసిన తర్వాత ఇక మళ్ళీ వారం వారం చర్చ ఎందుకండి నాకు? నేను మామూలుగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసినట్టు వర్క్ ఫ్రమ్ ఎన్ని తెలివితేటలు వచ్చినాయి మనిషికి. ఏంటంటే అద్భుతమైన భక్తులు రానున్న కాలంలో తయారైతారు, పుట్టగొడుకులాగా పెరుగుతారని దేవుడు ముందే గుర్తెరిగిన వాడై వాళ్ళ ఆలోచనలు వేళ్లతో సహా పెళ్ళకించాలని దేవుడు ఉద్దేశించి, బాబు నువ్వు నీతిమంతుడివి కావచ్చు, నిందారహితుడివి కావచ్చు, దేవునితో నడిచిన వాడివి కావచ్చు, కృప పొందుకున్నడివి కావచ్చు, నువ్వు ఎటువంటి వ్యక్తివైనా నీ కొరకు మాత్రం ఒక ఓడ ఖచ్చితంగా అవసరం. ప్రతి వ్యక్తికి ఓడ కావాలి అనండి అందరూ. నువ్వు ప్రార్థనాపరుడు అయితే సంఘంలో నిర్లక్ష్యంగా ఉండొచ్చా? కొంతమందికి దేవుడు మాట్లాడాడని, దేవుడు దర్శించాడని, దేవుడు వాడిని ముఖాముఖిగా దర్శించాడు, దేవుని దర్శనాన్ని చూశాడని చెప్పి ఇక సంఘాన్ని పెద్దగా పట్టించుకోరు, పాస్టర్ గారిని పట్టించుకోరు. అనండి. నేననే మాట ఈ పూట మీ అందరికీ తెలియాలి. నువ్వు దేవునితో నడిచిన వ్యక్తివి కావచ్చు, కాదనను. నువ్వు నీతిమంతుడివి కావచ్చు, కాదనను. నువ్వు నిందారహితుడివి కావచ్చు, కాదనను. నువ్వు కృప పొందుకున్న వ్యక్తివి కూడా కావచ్చు, కాదనను. కానీ నీకు మాత్రం డ్యామ్ షూర్గా కంపల్సరీగా నీకు ఓడ కావాలి. ఇప్పుడు ప్రజలందరి కొరకు కట్టు అంటున్నాడా, నీ కొరకు ఓడను చేసుకో అంటున్నాడా? అందరు మాట్లాడాల. అసలు ఇదేమనాలి? కానీ దేవుడు ఏమంటున్నాడు? విచిత్రం చూడండి. నీకోసం ఓడను చేసుకోమని చెప్పి కుక్కల్ని, నక్కల్ని, బల్లుని, పిల్లుని అన్నీ తోలిండు. చెప్పిందేమో నీకోసం అంటే మంచి సీటు, మెత్తటి సీటు తీసుకొని ఉంటాడు నోవో. ఆయనకి, ఆయన భార్యకి, ఆయన పిల్లలకి, కోడలకి మెత్తటి సీట్లు, మంచి ఏర్పాటు చేసుకుంటే దాని మీదకి వచ్చి కుక్క కూర్చొనే. ఓడ నీకోసం అంటే ఓడ నిండా ఏదేదో తీసుకొచ్చి కూర్చోబెడిదిగా. అసలు లోపలికి పోతే ఎంత ఉంటుందో మీకు చూపిస్తా ఈ పూట. ఓడంటే రెండు విషయాలు మనసులోకి తెచ్చుకోండి. ఒకటి, దేవుడు నీకు ఇచ్చిన మహిమ కలిగిన సంఘం ఓడంటే. రెండు, నీ ఆత్మీయ జీవితం. మనసులో పెట్టుకుని వాక్యం వినాలి మీరు. ఈ రెండు మీ మైండ్లో ఉండాలి. పక్కన వాళ్ళ మీద పక్క కాదు, మనసులో ఈ రెండు. నా మనసులో ఉంది మర్చిపోలేదు, తర్వాత అవసరాన్ని బట్టి చూస్తా అంటారు కదా. ఈ పూటకి ఈ రెండు మనసులో ఉంచండి. ఒకటి, ఓడంటే మహిమ కలిగిన దేవుని సంఘం. రెండు, నా ఆత్మీయ జీవితం. మనసులో ఉంచుకొని ముందుకెళ్దాం. దేవుడు ఇప్పుడు ఓడను ఎవరి కోసం కట్టమంటున్నాడు? మాట్లాడండి. నీ కొరకు అనండి అందరు. మీనా, నీనా, సింగులరా, ప్లూరలా, ఏకవచనమా, బహువచనం? హృదయంలో రాసుకోండి ఈ మాట. భక్తి వ్యక్తిగతం అనండి. నువ్వు చేసే భక్తి, పాడే పాట, చేస్తున్న పరిచర్య, ఏసేకి జ్వరం వచ్చిందనో, అయ్యగారు బాధపడుతున్నాడో, అయ్యగారు కులికులి ఏడుతుడేమో, అయ్యగారు పెద్ద పిలైపోతాడేమోనని అయ్యగారి మీద అభిమానంతో చర్చికి రాకూడదు. భక్తి నీ కోసం చేసుకోవాలా, మందిరం నీ కోసం రావాలా, పరిచర్య నీ కోసం చేసుకోవాలి. ఎవరిని ఉతరేయటానికి, ఎవడో నిన్ను చూడటానికి, ఎవడో నీ మెల్ల దండలు వేయటానికి. దండలు ఎట్టాకు చివర్లు వేస్తూనే ఉన్నారు కావు. చివర్లు అంటే తెలుసుగా అయ్యి. మనం ఇప్పుడు ఎందుకు కోరుకోవాలి? చివర్లు ఎట్టాకు వేసేది వేస్తూనే ఉన్నారు వాళ్ళు. వద్దన్నా వద్దండి. అభిమానం ఉన్నోడు ఎప్పుడో ఒకటి తీసుకొని చీసిపడేస్తాడు మెడలో. వాటిని ఇప్పుడు ఎందుకు మనం కోరుకోవటం?
భక్తిని, ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఎవరి కోసమో, ఒక రోగం పోవటం కోసమో, ఒక పెళ్లి కావటం కోసమో, ఒక పిల్లలు పుట్టడం కోసమో, ఒక అవసరం తీరటం కోసమో, ఒక ప్రమాదం నుంచి బయటికి రావడం కోసమో, నువ్వు అనుకున్నది జరగటం కోసమో కాదు ఈ భక్తి. ఈ భక్తి నీ అంతటా నువ్వుగా చేసుకోగలిగిన వ్యక్తిగా మార్చబడిన నాడు నీ ఓడ అరారాతు కొండ మీదకి చేర్చబడిన ఓడగా మార్చబడుతుంది ఆయన నామంలో. కొంతమంది ఏం చేస్తున్నారు చెప్పనా? ఓడలేదు, అరారాతు కొండ మీదకి ఎట్టపోవాలి. ఓడ కట్టినవా? లేదయ్య గారు. మరి ఎట్లా? పారాచూట్ వేసుకొని పోతావా? అన్ని డొంకదారులు, డొంక తెలివితేటలు. ఎట్లెళ్తావు? రేపు ఆయన రాకట్లే ఎట్లెత్త పడతావు? కట్టబడకుండా రేపు అక్కడికి చేర్చబడగలవా? ద ఫస్ట్ లెసన్, మొదటి పాఠం నేర్చుకుందాం నాతో సహా అందరం. ఎందుకంటే నేను కూడా రేపు ఆయన రాజ్యానికి వెళ్ళాల్సిన వ్యక్తిని. ముందు వాక్యం నాకు, తర్వాత మీకు. వింటున్నారు అందరూ? నా ఇంటి వెనకాల తలుపు తీస్తే పరలోకం రాదు. నేను కూడా మీకులాగా పోవాల్సిందే. స్పెషల్ డోర్లు ఉంటాయి అనుకుంటారా నాకు? మీ దగ్గరికి తీసుకురావడానికి నన్ను స్పెషల్గా తెచ్చిండి అయ్యగారు. ఈ పూట మరి ఎందుకో నాకు మూడింది. కొనడు దైవజుడు వస్తున్నారు, నిలబడండి ఏయ్ అని మిమ్మల్ని బెదిరించి నిలబెట్టాను. నాకేం జరిగిందో ఏమో. సరే, సేవకుల్ని గౌరవించాలి అనేది మంచి కార్యమే. సరే, ఓకే. నేను అనే మాట ఈ పూట మీరందరూ వినండి. భక్తి ఎవరి కోసం చేయాలా? మీరు నోరు తెరిచి నాకు చెప్పండి. ఈ భక్తి దేనికోసం చేద్దాం? ఎవరి కోసం చేద్దాం? ఆధ్యాత్మికమైన జీవితం ఎవరి కోసం? నువ్వు మనుషుల కోసం చేస్తే మనుషులు బాగున్నప్పుడు చేస్తావు, మనుషులు బాగలేకపోతే నీ భక్తిలో వెనకబడతావు. పరిస్థితుల కోసం చేస్తే పరిస్థితులు నీకు అనుకూలంగా ఉంటే భక్తి చేస్తావు, పరిస్థితులు మారిపోతే నీ భక్తిలో వెనకబడిన వ్యక్తిగా మార్చబడతావు. పిల్లల కోసం చేస్తే పిల్లలు ఉన్నంత వరకు సంతోషంగా భక్తి చేస్తావు. ఒకవేళ ఆ పిల్లలు పుసుకున్న ఒకవేళ జారిపోతే, 10 మంది పిల్లలు వరుసగా పడుకోబెడితే 10 శవాలను ఎదురుగా పెట్టుకొని, ఒక గేదె చచ్చిపోతే, ఒక కుక్క పిల్ల చచ్చిపోతే చర్చికి రాని వాళ్ళు ఉన్నారు. ఈ కారణం అద్భుతమైన మనుషులు. వాళ్ళ పేర్లు గిన్నీస్ బుక్లో రాయాలి, పరిశుద్ధ గ్రంథంలో కాదు. కుక్క పిల్ల చచ్చిపోతే, కుక్క పిల్ల కనపడకపోతే సావను కూడా సావాలి. అది ఎడి చచ్చింది అర్థం కాల, అది ఎడిపోయిందో ఏమో, అసలు కాని రాకుండా పోయిందంట. వీళ్ళు ఆదివారం నాడు ప్రతి గొంది, ప్రతి సొంతం ఏందమ్మా స్వార్థ ప్రకటిస్తుంటారంటే, సువార్త కాదయ్యా, పప్పి కోసం పప్పి పనిలో పడ్డారు. ఒక కుక్క పిల్ల కనపడకపోతేనే ఆదివారం ఆరాధన పక్కన పెడితే 10 మంది పిల్లలు ఇంట్లో, ఒక్క శవం కాదు 10 శవాలు. ప్రార్థన వస్తుందా నోటేమటే? అబ్బా, నేనే యోబునైతే అనండి, కన్నెత్తి చర్చికెళ్ళి చూసేవన్నీ కాదు. ఎడంకాలు కూడా పెట్టను అయ్యగారు ఇప్పటి నుంచి, చిటికి నేను కూడా పెట్టము. ఇప్పటి నుంచి అయ్యగారు అల్లం మెల్లం నీతో నాతో కచ్చయ్య గారు గోరిగిల్లా. భక్తి ఎవరి కోసం చేస్తున్నారు ఈ కాలంలో? దేనికోసం చేస్తున్నారు భక్తి? ఇది కొంచెం మైక్కి కొంచెం గోల్ చేస్తుంది చూడే. నేను అనే మాట మీరు వినండి. ఓకే, ఫైన్. చదువుకునే వాళ్ళలో 2 గుంపులు వాళ్ళు ఉంటారు, మీరు వినాలి. ఒకళ్ళేమో టీచర్ కోసం చదువుతారు. చెప్పండి. పాపం ఆమె బాధ చూడలేక ఉదయాన్నే వచ్చి బడికి పాపం తిప్పలు పడి ప్రయాసపడి, స్టూడెంట్స్ పెయిన్ డ్రాప్ సైలెన్స్, ఒక్కడు కూడా అట్టు ఉండడు. ఆమె 4 కాబట్టి అట్లా అంటుంటుంది. ఆమె కేకల కరపులకి పాపం సరే ఓకే కేకలేస్తుంది పాపం టీచర్ గారి మీద ఉన్న అభిమానంతో. ఊకే చదవమంటా ఉంటుంది. మామూలు చదవకపోతే కొట్టి చంపిద్ది రానైనా అసలు రాక్షసి. ఎందుకు లేనిపోయింది వచ్చిన గొడవ. ఈ పూటకి శోధన తొలగిపోవాలంటే ఆ మనిషి ముందు చదివితే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందని టీచర్ ఎదురుగా వస్తుంటే కొంతమంది చదువుతూ ఉంటారు. చూడండి, ఆమె ఎదురు వచ్చేటప్పుడు రెస్పిరేషన్ మీన్స్ టీచర్ దగ్గరకు వచ్చి చూడండి అబౌట్ చిన్నగా వెనక్కి తిరిగి ఆవిడ పోతుంటే, ఇగో ఇప్పటిదాకా చదివినవాడు అస్సలు ఎదురుగొచ్చినప్పుడు ఎంత చక్కగా చదివినో, ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుతున్నాను పరవశిస్తుంటుంది టీచర్ గారు. అబ్బా ఏమి చదువు బిడ్డ,
రేపు ఆ స్కూల్ ఫస్ట్, టౌన్ ఫస్ట్ నీ ఫోటోనే కనిపిస్తుందిరా నాకు. ఒక టీచర్ని మభ్యపెట్టి చదివితే టీచర్ ముందు వాడు గనుడుగానే పిలువబడతాడు, రేపు భ్రష్టుడిగా మార్చబడతాడు. టీచర్ కోసం చదివినవాడు బాగుపడతాడా? రేపు వీడు పెద్ద పెద్ద మూటలు మోసుకోవాలి, డబ్బుల మూటలు కాదు, బస్ స్టాండ్ల మూటలు. అందరూ ఒకటే స్కూల్కి వెళ్ళారు, అందరూ ఒకటే బెంచీలో కూర్చున్నారు, అందరూ ఒకటే లెసన్ విన్నారు, అందరూ ఒకటే క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ రాశారు. ఒకడు సంతకం పెడితే ₹1,00,000 అకౌంట్లో పడుతున్నాయి, ఒకడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతుంటే ₹300 వస్తున్నాయి. వాట్ మేక్స్ ద డిఫరెన్స్? ఎక్కడ జరిగింది తేడా? ఎక్కడ బెసికింది జీవితం? వాడంతటా వాడిగా చదువుకునే వాడికి టీచర్తో పనే? ఊరికే పక్కన రీడ్ మా, లుక్ ఇన్ యువర్ బుక్స్, డోంట్ లుక్ హియర్ అండ్ దేర్. దేవుడి మాకు రే చదువురా. ఓకే టీచర్, ఏంది ఈ శోధన మనకి? అరే ఈరోజు టీచర్కి జ్వరం రాలేదా? నీ బిడ్డ క్షేమముగా ఎందుకు వచ్చింది ప్రభువా? ప్రార్థన ఆలకించువాడా, నీ బిడ్డను మొత్తు తండ్రి, ఈ పూట నీ బిడ్డని జ్వరానికి అప్పగించు నాయనా, మాకు శోధన లేకుండా సహాయం చేయి ప్రభువా. ఎప్పుడు సెలవు వచ్చిద్దా? ఎప్పుడు టీచర్లకి రోగాలు వస్తాయా? ఏదో ఒక రూపాన సెలవు ప్రకటించకపోరా? వీడి ఆలోచన అంతా ఇదే. టీచర్ల కోసం కాకుండా వాడి కోసం వాడు చదివేవాడు ఉంటాడు. వాడికి స్కూళ్ళు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, టీచర్లు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, ఎవరు ఉన్నా లేకున్నా చదివినోడు చదివినట్టే. వాడు ఒక టార్గెట్ పెట్టుకున్నాడు, వాడికి యాంబిషన్ పెట్టుకున్నాడు, ఒక గోల్ పెట్టుకున్నాడు. వాడి మైండ్ నిండా ఒక ఎయిమ్ ఉంది, నేను ఖచ్చితంగా ప్రయోజకునిగా మార్చబడాలి. ఇప్పుడు నా సమయాన్ని వ్యర్థం చేసుకుంటే నేను నిష్ప్రయోజకుని అయిపోతాను. ఇప్పుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటే రేపు శ్రేష్ఠునిగా మార్చబడతాను. ఇప్పుడున్న ఈ తుచ్చమైన ఆనందాల కంటే రేపు నేను అనుభవించే శాశ్వత కాలమైన ఆనందమే నాకు ముఖ్యం అని భావించి, వీడు పక్కనోడు రాయనీయుడు, వీడు రాస్తూ ఉంటే ఇదిగో వీడు పక్కనుండి అయ్యి సారీరా, కావాలనే ఇవన్నీ. కోతి పిల్ల వీడు, కోతి చేసిన పనులన్నీ చేస్తుంటాడు. ఎవడు ఎట్లా ప్రవర్తించినా, ఎవడెంత సరదాగా గడుపుతున్నా వీడు సరదాగా ఉండడు. వాడి ఇంట్లో వాడి పేరెంట్స్ సరిగ్గా పట్టించుకోరు, వాళ్ళ తల్లిదండ్రులు విద్య లేని పామరులు, వాళ్ళ తల్లిదండ్రులకి స్టడీస్ కూడా పెద్దగా రావు. ఇంట్లో తినటానికి, సాయంత్రం వండటానికి తల్లి ఉదయాన్నే పనికి వెళ్ళి సాయంత్రం ఎప్పటికో చీకటి పడి ఆమెకు వచ్చేసరికి, ఆమె వండేసరికి వీడు పడుకుంటాడు ఆకలితో. కానీ వాడికి తిండి మీద కానీ, ఇంట్లో జరుగుతున్న తల్లిదండ్రుల గొడవలతో కానీ, వాడు వేసుకున్న చినిగిపోయిన వస్త్రాలతో కానీ, వాడుకున్న పుస్తకాలు లేమితో కానీ వాడికి సంబంధమే లేదు. వాడి దర్శనం ఒకటే, నేను కష్టపడాలి, నా కోసం నేను చదువుకోవాలి, నేను ప్రయోజకునిగా రేపు మిగిలిపోవాలి. అరే ఆఫ్టర్ ఆల్ మామూలుగా ఈ లోకములో బ్రతుకుతున్న 60-70 సంవత్సరాల జీవితంలో ప్రయోజకులుగా మార్చబడటానికే ఇంత కష్టపడాల్సి వస్తే, రేపు నిత్య నిత్యం ఆయనతో కలిసి జీవించే ఒక ఉన్నతమైన భాగ్యాన్ని అనుభవించే దేవుని పిల్లలు ఈ భక్తిని తమ కొరకు తాము ఎంత కష్టపడి చేసుకోవాలి. ఈ కాలంలో సీరియస్నెస్ భక్తిలో నేను చూడలేకపోతున్నాను. దేవుని పిల్లలు ఏదో ఒక రాయేసి, బురదలో రాయేసి దాటుకొని ఆ సమస్య నుంచి బయటపడదాం, ఇంక అంతవరకే. స్తోత్రమునైనా చేసిన ఈ అద్భుతమైన కార్యముకే నీకు మహిమరాజా, ఇచ్చిన సంఘమును బట్టి వందనాలు, ప్రార్థించిన దైవజనులకు హృదయపూర్వకమైన వందనాలు. ఇక అంతే. నేననే మాట మీరు ఈ పూట కొంచెం శ్రద్ధగా ఆలోచన చేయండి. మందిరం ఎవరి కోసం? మా కోసమా, నా కోసమా? కొంచెం గట్టిగా మాట్లాడాలి మీరు. ప్రార్థన జీవితం ఎవరి కోసం? పరిశుద్ధత ఎవరి కోసం? యథార్థత, దీన మనస్సు. మందిరంలో జరిగే పరిచర్య అందరు చేస్తున్నారా? పరిచర్య
ఆ చేసిన వాళ్ళే చెయ్యాలా, ఊడిసిన వాళ్ళే ఓడవాలా, తుడిసిన వాళ్ళే తోడవాలా. హల్లెలూయా. మిగతా వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇది దేవుని ఇల్లు కదా. దీంట్లో ఒక వస్తువు ఇటు చూడండి. కూలి పనికి వెళ్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా పోతే ఒక మనిషే ఉత్తి పుణ్యానికి పంపట్లేదు. వాడికి దోషింది వాడు అన్యాయమో న్యాయమో అంతో ఇంతో ఇచ్చి పంపిస్తున్నాడు జీతం. నువ్వు దేవుని సన్నిధిలో ఇంత చిన్న వస్తువును మోసినందుకు కూడా నువ్వు చేసిన కార్యమును మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఈ జ్ఞానం ఎందుకు ఉండట్లేదు దేవుని పిల్లలకి? భక్తిని ఎందుకండి మీకోసం మీరు చేసుకోలేకపోతున్నారు? మీకోసం మీరు భక్తి చేసుకునే వాళ్ళైతే, కాబట్టి నా ప్రియమైన దేవుడి పిల్లలలో సాయంకాలం పాస్టర్ గారు ట్రైన్కి తొందరగా తగలబడాలి కనుక మీరు కూడా త్వరగా తగలబడండి. సకాలంలో వచ్చినట్లయితే సకాలంలో మన మధ్యలోనికి వచ్చిన పాస్టర్ గారిని కూడా బయటికి గెంటి వేద్దాం, అంతేనా? మరి ఆ మనిషి కొంచెం లేటుగా ట్రైన్ రిజర్వేషన్ చేయించుకోకుండా అజ్ఞానిగా మన మధ్యలోకి వచ్చి మన ఇంటి చంపుతున్నాడు. అంటే సరే బాబు ఇంక వదిలేయా, మొత్తంలే సాయంత్రం వస్తుంది. ఏడో మా కాయకారు వద్దు, నువ్వు ధైర్యంగా ఉంటూ మేము వస్తాం అంటున్నావు కదా, దిగులు పడ మా కాయగారు వస్తాంలే గారు వస్తాను, మరీ అంత బతుకుపడం వద్దులే వస్తామన్నాం కదా అని చెప్పి వాళ్ళ సమయానికే వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఎక్కడ దొంగలు ఒక్కడే కాబట్టి కొంతమంది లేటుగా వచ్చి నాకు షూటింగ్ చూస్తుంటారు. వీడి కళ్ళు మూసాడా లేదా ముందు, ఈ శోధన తప్పించు నాయన, నీ కుమారుని కళ్ళు మూపించు ప్రభువా. అపవాది కంట బాధ కాదు తండ్రి, నా దైవజనుడి కంట పడకుండా సహాయం చేయదండి. నీ దూతల కంచె కాపుతల హల్లెలూయా, నీ రెక్కలను చాపయ్యా నీ కుమారుని కంటికి. ఎంతకాలం చేస్తారు ఈ భక్తి? నీ కళ్ళు మూసుకుంటే గుడి సొప్పు నుంచి మాకరించడం ఏందంటావు? అసలు ఈ భక్తి ఏంది? నా కోసం నువ్వు చర్చకొచ్చావా? నేను నా విశ్వాసకి ఒక ఎవరో మాట్లాడితే నేను పెద్ద విచిత్రపడేవాడిని కాదు, కానీ నా విశ్వాసకే తీర్మాన పండుగలు ప్రతి సంవత్సరం జనవరిలో పెడతా. జనవరిలో పెట్టే వాటిని వచ్చే సంవత్సరం మీటింగ్లు ఈ సంవత్సరం ఎప్పుడు అనౌన్స్ చేసిన, వచ్చే సంవత్సరం జనవరిలో 15 నుంచి 15, 16, 17, 18 4 రోజులు 4 రోజులు తీర్మాన పండుగలు ఏర్పాటు చేస్తాను. ఆ తీర్మాన పండుగలో నేను సంవత్సరం ముందు నుంచి చెప్తా. నేను వెళ్తా ఈ సంవత్సరం జరిగిన జనవరిలో జరిగిన తీర్మాన పండుగలకి డిసెంబర్ క్రిస్మస్ అయిపోయిన తర్వాత ఒక విశ్వాసి రోడ్డు పట్టి వెళ్తుంటే, అమ్మా తీర్మాన పండుగలు గుర్తున్నాయా? ఒకటే పనులు ప్రయాణాలు పెట్టుకుంటున్నావు, పిల్ల కనాలంటున్నావు, అది ఇది అంటున్నావు, ఏనేదో మాట్లాడుతున్నావు, వాటన్నిటికంటే పిల్లని తర్వాత కనిద్దాం, ముందు తీర్మాన పండుగలకిరా అని అంటే, వస్తలే గారు బాధపడ మాకు, వస్తలే నీకోసమైనా వస్తా అంటుంది. సైతానా ఇటాను బిట్ట, నువ్వు నా కోసం వస్తావా? నా కోసమా? ఇది మళ్ళీ చెప్పు, ఎవరి కోసం వస్తావు? నా కోసం చర్చికి వస్తావా? నా కోసం తీర్మాన పండుగలకు వస్తావా? నువ్వు రాకపోతే నాకు జ్వరం వచ్చిద్దా? ఇదేం మాట అసలు? నా కోసం రావటం ఏందండి? మందిరానికి ఎవరి కోసం రావాలండి? నీ కోసం నువ్వు భక్తి చేసుకోవటం నేర్చుకున్న నాడు సమయానికి వచ్చి కూర్చుంటావు. నీకు ఎవడు బోధించాల్సిన అవసరం లేదు. క్రమంగా ఉంటావు, భక్తిగా ఉంటావు, నీతిగా ఉంటావు, నమ్మకంగా ఉంటావు, ధారాళంగా దేవుణ్ణి ప్రేమించే బిడ్డగా నువ్వు మిగిలిపోతావు. ఇక్కడ ఎవడి అట్ట ప్రవర్తించిన నాకెందుకయ్యా? దేవుడు నాకు ఇచ్చిన ఈ రక్షణ నేను కాపాడుకోవాలా? కృప పొందుకున్న బిడ్డగా నేను మిగిలిపోవాలా? ఈ భక్తిని నా కొరకు, నా కుటుంబం కొరకు నేను చేసుకోవాలా? యేసుప్రభు కల్వారి సెలవు మొత్తున్నప్పుడు స్త్రీలందరూ కలిసి ఏడుస్తున్నప్పుడు అప్పుడు యేసు ఏమన్నాడు? ఏడవండి, గట్టిగా ఏడవండి, పిలాతుగాడి చెవులు కర్ణబేరి పగిలిపోవాలి, యేసు రక్త విజయం హల్లెలూయా. గట్టిగా ఏడవండి, ఏడ్చి మీ ముక్కులో ఉన్న చీముడి తీసి వాడి సింహాసనానికి తగిలేటట్టు యేసు కొట్టండి, వాడికి మెలకు రావాలి, వాడికి ఉన్న మంపు వదలాలి చెప్పాడా? దేవుడు ఏమన్నాడు? నా కోసం ఏడవమాకండి. భక్తి ఎప్పుడు కూడా నీ కోసం చేసుకోవటం నేర్చుకున్న నాడు నీ ఆత్మీయ జీవితం సెట్ అవుతుంది, అది కట్టబడుతుంది. నువ్వు సురక్షితమైన బిడ్డగా, అందులో నువ్వు కాపాడబడిన బిడ్డగా మార్చబడతా. మందిరం నీ కోసమే అన్న ఆలోచన నీకు కలిగినప్పుడు మందిరంలో పరిచయం నువ్వెందుకు చేయవు? నా కోసం ఈ భక్తి అంటే నేను ఒక చిన్న విషయం చెప్తా. హన్నా అనండి. అన్నా ఉంది, హన్నా ఉంది. అన్నా ఏమో 84 సంవత్సరములు విధవరాలు ఉండి దేవాలయం ఉండి విడవక రేయింబగళ్ళు యెహోవాకు రాత్రి బగళ్ళు ప్రార్థనలు ఉపవాసాలతో రేయింబగళ్ళు దేవునికి పరిచర్య చేస్తుందంట, సేవ చేస్తుందంట. ఆ అన్న వేరు. ఈ అన్నాకి పిల్లలు లేరు.
పిల్లలు లేరు, ఇక్కడికి వచ్చి చూస్తేనేమో సేవ బాగలేదు, పాస్టర్ గారి పిల్లలేమో దౌర్భాగ్యంగా బతుకుతున్నారు. హోప్ని, ఫినెహాసులు. ఆమె తీర్మానం ఏంటంటే, నాకే ఒక కుమారుడిని ఇస్తే ప్రభువా, నా కుమారుడు నీ సొంతమయ్యా, వాడి మందిరంలో మందసం దగ్గర బతుకుతాడు తండ్రి. ఈ మందిరం నాది అన్నప్పుడు నా పిల్లలు ఇక్కడ దేవుని పని చేయాలన్న ఆలోచన తల్లులకు రాదా? పాస్టర్ గారు నోరు తెరిచామా, నీ కుమారుని పట్ల దేవుని ప్రాణాలకు సహోదరుడా, నీ కుమారుని దేవుడు ప్రేమిస్తున్నాడు, వాడిని దేవుని సేవకు అభిషేకిద్దాం. అరే అయ్యగారి కంటికి కనపడమాకురా, ఏందో నీకు మూడిందిరా లేలియా, ఏందిరా చివరికి తిరిగి తిరిగి అయ్యగారి కళ్ళు మన మీదకి తిరిగినాయి, ఇటు ఫోకస్ పెట్టిండు మన మీద. వాడిని ఎంత జాగ్రత్తగా కాపాడతారు. ఇక వాడు వచ్చేవాడి నుంచి చచ్చిపోతే నన్ను అడగండి. మామూలుగా సేవకు రమ్మంటేనే వాడు గుడికి రాకుండా నువ్వే చేస్తుంటే, ఇక అబ్రాహాము కొడుకుని అడిగినట్టు ఇసాకుని బలి అడిగితే స్తోత్రం హల్లెలూయా, నన్ను ఊళ్ళో లేకుండా చేస్తావు నువ్వు. మా కొడుకుని చంపమన్నాడు మా పాస్టర్ గారు, మా ఊళ్ళో సొట్టని కట్ట ఉంటాడు కానీ అమ్మో హల్లెలూయా. కుమారు నిమిత్తం కన్నీరు మున్నీరు అయిపోతుంది, గుండెలు పగిలేను, గుండెలు అవిసేలాగా ఏడుస్తుంది. ప్రభువా నాకు కుమారుడు కావాలయ్యా, నా దిక్కు నువ్వయ్యా, నా ఆధారం నువ్వయ్యా, నా అన్న నువ్వయ్యా, నాకు మేలు చేయాల్సి నువ్వేనయ్యా, ఎవరు లేరు ప్రభువా, నాకు మేలు చేయడానికి దండం పెడదాని అయ్యా, నీ బాంచిన అయ్యా అయ్యా ఏడుస్తుంది. పాస్టర్ గారు వచ్చినప్పుడు అమ్మా ఎంత మంచి ప్రార్థనమ్మా, ఇట్లాంటి ప్రార్థన పనులు నేను ఎక్కడ చూడలేదమ్మా అనే మాటలు మాట్లాడాలా. కానీ అయ్యగారు వచ్చా ఉన్నాడు, ఏమమ్మా ఎంత కొలం మొత్తురాలమైందో, ఎంత తాగొచ్చినావు, ఏంటమ్మా ఇట్లా తాగిరాటం నీకు పద్ధతేనా? అప్పుడు నువ్వైతే ఏమంటావు, నేనే అన్నానైతే అనండి. మీరేమంటారు చెప్పనా? అయ్యగారు ఒకవేళ తాగే అలవాటు నీకుండొచ్చు, నీ భార్యకు ఉండొచ్చు, పాస్టర్ గారు ఏమో తాగితేమో సాటుగా నువ్వు తాగుతావేమో. మాకు అట్లాంటి అలవాట్లు లేవండి బాబు, మేము తాగండి. ఏమండి మీరు ప్రార్థన చేస్తుంటే నీ కంటికి ఎట్లా కనిపిస్తున్నారండి? మనలో తప్పు ఉందని చెబితేనే తప్పును తప్పు అని ఒప్పుకునే వాళ్ళు లేరు అసలు భూమి మీద. ఉన్నారా? అసలు నువ్వు పరిశుద్ధంగా గట్ట ప్రార్థన చేస్తుంటే అన్నలాగా నిన్ను పట్టుకొని ఏయ్ తాగుపోతాడా, ఏయ్ తాగుపోతాడా అని ఎవరిని మళ్ళను ఏమన్నా. మా మందిరం పక్కన ఒక ఆమె ఉంది, ఆమె మాట్లాడితే చిటికెత్తే లారీ జనం వచ్చిందండి, ఆమెకి ఎవరు లేరు. అప్పుడప్పుడు నేనే పాత చీరలు వాళ్ళు వెళ్ళి అడిగి నేనే ఎత్తుంటా. కొంచెం చూడండి పాపం ఆమెనే, కొంచెం ఏమన్నా ఏంట్రా ఏదైనా బియ్యం గేమ్ చూడండి, నా పిల్లడికి నేనే చెబుతుంటా చూడండి ఏమనని. ఆమె సంగతి అంతా నాకు తెలుసు. ఎవరి మీద నాకు గొడవ పెట్టుకుంటే వాళ్ళతో ఆమె చెప్పే డైలాగ్ కిందంటే చిటికేస్తే లారీ జనం, వాళ్ళు అదిరిపోతుంటారు, నిజంగానే వస్తుందేమో లారీ జనం అని. మిమ్మల్ని నేరుగా అడుగుతున్నాను నేను, భక్తి నీకోసం చేసుకున్నప్పుడు ఎన్ని మాటలు నీకు వినబడ్డా తొందరపడతావా? నువ్వే కనుక అయితే నా జన్మలో ఇంకొకసారి ఈ చర్చికొత్తే అడుగు, నేను ఇట్లా ప్రార్థన చేయకూడదు. అసలు ప్రార్థన యొక్క విలువ నీకు అర్థమైంది కదా పాస్టర్ గారు, ఎన్నడేం చేసినావు నీ మహానికి అయ్యగారు, అర్థంతో చూసుకో అయ్యగారు నీ మహాన్ని. నేను చేసినట్టు నువ్వు చేసినావు ఎప్పుడన్నా నీ జన్మలో, అందుకోసం నీకు అర్థం కాదు అయ్యగారు, అందుకోసం నువ్వు నన్ను పట్టుకొని తాగావా అని నన్ను ఎట్టొచ్చింది అయ్యగారు నీకు నోరు. ఎన్ని మాటలు అంటాం మనం, ఇంకా కొన్ని మాట్లాడకూడదని నేను ఇంతవరకే వచ్చిన, మీరు ఇంకా లోతైన అంశాలు మాట్లాడతారు. మీకు తెలియని మాటలా, మీకు రాని మాటలా? భక్తి తన కొరకు తాను చేసుకుంది కనుక, ప్రార్థన తన కొరకు తాను చేసుకుంది కనుక, ఎదుటోడు అపార్థం చేసుకున్నా, ఎదుటోడు నోటికి వచ్చినట్టు మాట్లాడినా నా ఏలినవాడ అనండి, ఆ మాట అనండి. మరి తాగుపోతాడా నిన్నంటే నా ఏలినవాడా అంటారా మీరు? అసలు ఇప్పటి వరకు నువ్వు నా ఏలినవాడు అనుకున్నా కానీ అమ్మో నీ అంత దుర్మార్గుడు ప్రపంచంలో నేను లేడు అనే మాటలు మన నోట వస్తాయి. భక్తి తన కొరకు తాను చేసుకుంది కనుక అంత నిందను భరించింది, అంత అవమానాన్ని భరించింది. ఆ మాటను కూడా తన హృదయములో చక్కగా అర్థం చేసుకుంది. అందుకోసమే ఎట్లా వచ్చింది అట్లా తిరిగి వెళ్ళకుండా వాగ్దానము పొందిన బిడ్డగా తిరిగి వెళ్ళిపోయింది అక్కడ నుంచి. భక్తి నీ కొరకు నువ్వు చేసుకున్న బిడ్డగా మార్చబడిన నాడు ఆ వాగ్దానాలను నువ్వు కూడా అనుభవించడానికి దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయబోతున్నాడు ఆయన నామములో. స్తోత్రం అని చెప్పండి అందరం బిగ్గరగా, కొంచెం బిగ్గరగా చెబుదాం అందరం. భక్తి ఎవరి కోసం చేయాలి, ఓడెవరి కోసం కట్టాలా? చెప్పండి చెప్పండి, అందరు చెప్పాలా? నీ కొరకే అన్నప్పుడు ప్రార్థన ఎన్ని గంటలు చేసుకుంటున్నావు? ఒక ఆమె నాతో అంటుంది,
అయ్యగారు ఉదయం పనికి వెళ్ళి సాయంత్రం వచ్చేసరికి బాగా ఒళ్ళంతా అలసిపోయి, ఏంటి అయ్యగారు ఊరకట్ల ఒరుగుదామని చెప్పి నేను ఒరిగితే కళ్ళు తెరిచేసరికి తెల్లారిపోయిందంట. అంత ఆత్మపూర్రాలు. ఇక పిల్లలు లేరు, పోవలేదు, ఏమి లేదు, ఏ ఎక్కలేదు ఇంకా. ఇప్పుడు మరి ఇదంతా ఈ స్టోరీ అంతా నాకెందుకు చెప్పినావమ్మా అంటే, ఆమె నాకు చెప్తున్నమాట, ఇంకా ప్రార్థన మీరే చేసుకోవాలంటుంది. ఉన్నా కదా నేను తేరగొకని. హోంవర్క్ ఇచ్చిపోతారు, పాస్టర్ గారు గట్టిగా చేయి ప్రార్థన, గట్టిగా గట్టిగా అంటే కడుపులో ఉన్న పేగులు గొంతులోకి వచ్చేటట్టు కేకలు కేకలు, అయ్యా అట్లా. నువ్వేమో గొరకలు పెట్టు. ఎవరి కోసం చేద్దాం ఈ భక్తి? ఎవరి కోసం? నీకోసమే నువ్వు భక్తి చేసుకుంటే, నీకోసమే నువ్వు భక్తి చేయాలన్న ఆలోచన నీ హృదయంలో కలిగితే, నీకోసమే భక్తి చేయటం నువ్వు ప్రారంభిస్తే, నువ్వు ఈ సంఘంలో ఒక మాదిరికరమైన బిడ్డగా నువ్వు మిగిలిపోవా? ఎవడు ఎన్ని రకాలుగా ఎన్ని నిందించినా, ఎన్ని అవమానపరిచినా, భక్తి నేను ఎవరి కోసం చేయట్లేదు, నేను నా ప్రభు కోసం చేస్తున్నాను. ఆయన రాజ్యం కొరకు నేను బ్రతుకుతున్నాను. ఈ లౌకికమైన ఈ నిందల అవమానాలు ఎన్నదగినవి కావు, ఈ శ్రమలు ఎన్నదగినవి కావు, ఎన్ని తుచ్చమైనవి. వీటితో నాకు సంబంధమేలే. నాకు నా ప్రభు కావాలి, ఆయన రాజ్యం కావాలి. ఒక శ్రేష్టమైన బిడ్డగా సంఘంలో ప్రవర్తించవా? ఎందుకని భక్తిని మీకోసం చేసుకోలేకపోతున్నారు? పరిచర్య నీకోసం, మందిరం నీకోసం, దేవుని వాక్యం ఎవరి కోసం? చెప్పండి, ఏంది మాట్లాడారు మీరు? వాక్యం ఎవరి కోసం అండి? వాక్యం నా కోసం అని అంటున్నారు. ఒక సంఘానికి పోతే ఒక ఆమె అంటుంది, అయ్యగారు ఏంటండి వచ్చిన దగ్గర నుంచి నా గురించి వాక్యం చెప్పారు, సంఘంలో ఎవరు చెప్పారు? మా ఊళ్ళో కదా, మా సంఘస్థులు, వాళ్ళ సంగతి నీకు తెలియదు, నాకు తెలుసు. ఎవరు ఆ మనిషి ఇప్పుడు తేలిపోవాలంటున్నా? నాతో చెప్పిన విషయాలు ఎవరు, ఆ దొంగ ఎవరు పట్టించు. నేనన్నాను, ఆ దొంగ ఎవరు లేరు, నువ్వే పెద్ద దొంగ, గజ దొంగ, నువ్వు చిన్న దొంగ కాదు. నువ్వెంత దొంగ అయితే నువ్వు నా దగ్గరకు వచ్చి అంత దొంగ మాటలు మాట్లాడుతున్నావు? అంత పని లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా నీ గురించి నాకు చెప్పడానికి? కాదండి, వాక్యం నుంచి దేవుడు మాట్లాడతాడా, మనుషుడు ఆవేశంతో మాట్లాడతాయా? దేవుడు కదా స్పష్టంగా మాట్లాడేది. ఇక్కడ ఎవరు నిలవబడ్డా దేవుడు తన స్వాధీనంలోకి తీసుకుని ప్రజలతో దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు నేను అనే మాట ఏంటిదంటే, వాక్యం నా కోసం అన్నప్పుడు, వాక్యం నా గురించే అన్నప్పుడు, నువ్వు ఎదురుగానే కూర్చున్నావు, వాక్యం విన్నావు. వాక్యం విన్న తర్వాత వాక్యాన్ని అంగీకరించి, వాక్యాన్ని స్వీకరించి, వాక్యం ద్వారా దిద్దబడి, వాక్యం ద్వారా పశ్చాత్తాపడి, వాక్యం ద్వారా నీ హృదయం తెరవబడి, ఆ వాక్యానికి అప్పగింపబడిన బిడ్డగా నువ్వు మార్చబడి, ఆ వాక్యం ద్వారా నువ్వు పరివర్తన చెంది, వాక్యాన్ని బట్టి నువ్వు బ్రతుకుతున్నావన్న సాక్ష్యం సంఘంలో మారు మ్రోగాలి కదా? అవునా కాదా? ఇది జరగకపోగా నా గురించే చెప్పిండు అయ్యగారు వాక్యం, నన్నే టార్గెట్ చేసిండు. ఖచ్చితంగా నా గురించి ఎవరో చెప్పకపోతే అయ్యగారు ఈరోజు నీ ప్రసంగం చేసి ఉండేవాడు. ఇప్పుడు నీ గురించి చెప్పకపోతే ఇప్పుడు నేనేమని చెప్పను. కాబట్టి నా ప్రియమైన లైట్లారా, ఫ్యాన్లారా, డోర్ కట్టన్లారా, రైలింగు, పోడియము, మీరందరూ మారు మనసు బాప్తిజం తీసుకోండి అని వీడికి చెప్పనిగా. వాక్యం ఎవరికండి? నీకు నాకు వాక్యం కాదా? మరి వాక్యం విని సర్దుకున్న వాళ్ళు ఎవరు? దిద్దుకున్న వాళ్ళు ఎవరు? అప్పగించుకున్న వాళ్ళు ఎవరు? సరి చేయబడిన బిడ్డలు ఎంతమంది? దైవజనుడు ఎవరి కోసం? నీకోసం కదా? దేవుడు ఏర్పాటు చేసిన దైవజనుడు కదా? గద్దించుము, ఖండించుము, ఇది దైవజనుడి పని. అది ఆయన ఆ పని దైవజనుడు చేయాలా? నీ కొరకు ఒక సేవకుని ఏర్పాటు చేశాడు, నీ కొరకు ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు, నీ కొరకు వాక్యాన్ని ఏర్పాటు చేశాడు, నీ కొరకు తన ఆత్మను ఏర్పాటు చేశాడు, నీ కొరకు తన కృపను ఏర్పాటు చేశాడు, నీ కొరకు తన పరిచర్యను, దూతలకు లేని గొప్ప భాగ్యాన్ని, పరిచర్య చేసే కృపను మందిరంలో దేవుడు నీకు అనుగ్రహించాడు. ఇదంతా నీ కోసం చేస్తే నువ్వేంది పట్టి పట్టినట్టు వచ్చిపోతున్నావు? అవన్నీ నాకు పెద్ద పని లేదు, నాకు చాలా బిజీగా ఉంది, నాకు అసలు ఓపికే లేదు, అసలు రావటమే పెద్ద గ్రేట్, అయితే చర్చికి రావటమే అంతంత మాత్రం. అయ్యగారు అయ్యా ఎన్ని పనులుంటేనో అన్నీ మానుకొని ఇంకా పోనీలే పాప నేను వచ్చి కూర్చుంటే ఏంది అయ్యగారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అని. ఒకవేళ ఈ పూట నువ్వేమన్నా ఆ రకమైన ధోరణిలో కూర్చొని ఉన్నావు ఈ పూట? ఓడగట్టు నోవా
కానీ ప్రజల కోసం కడుతున్నా, వాళ్ళ కోసం కడుతున్నా, వీళ్ళ కోసం కడుతున్నా అనే ఆలోచనలు మానేసి ఓడ నా కోసమే కడుతున్నాని బాధ్యత కలిగిన బిడ్డగా నువ్వు నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోమన్నాడు దేవుడు. ప్రతి ఒక్కరికి వారి ఆధ్యాత్మికమైన జీవితాన్ని గురించిన బాధ్యతను దేవుడు ఈ రాత్రి ప్రతి బిడ్డకి దేవుడు ఇచ్చును కాక. నీ ఓడను కట్టుకోవాల్సిందే, నీ ఓడ కోసం నువ్వు కష్టపడాల్సిందే, నీ ఓడను నువ్వే కట్టాల్సిందే. కట్టు, నీ కోసం కట్టుకో, కూల్చుకో మాకు, కట్టుకో. కట్టుకుంటే కాపాడబడతా, నిర్లక్ష్యం చేస్తే కొట్టుకొని పోతా, ఉగ్రతకు అప్పగింపబడతా, గుండె లవిసేలాగా ఏడుస్తా. ఆ రోజున ఏడ్చిన నీ మొర వినేవాడు ఒక్కడు కూడా ఉన్నాడు. కట్టుకోండి, మీ జీవితాన్ని కట్టుకోవడం ప్రారంభించండి. ప్రార్థనతో కట్టుకోండి, సమర్పణతో కట్టుకోండి, త్యాగముతో కట్టుకోండి, భయముతో కట్టుకోండి, విధేయతతో కట్టుకోండి, క్రమముతో కట్టుకోండి. ఎవరు మీకు బోధింపనక్కర లేకుండా కట్టుకోండి. ఊరక చెప్పించుకునే స్థితిలో ఎవరు ఇంకా ఉండమాకండి. వాక్యం వింటుండగానే మీ హృదయాలను ప్రభువుకు అప్పగించుకోండి. వాక్యం వింటుండగానే నేను కూడా ఆ విధమైన కట్టడలోనికి నేను నా జీవితం మార్చబడాలన్న ఆలోచనలోనికి రాత్రి మీరు కూడా నడిపించబడండి. కృప మీరు కూడా పొందుకోబోతున్నారు ఈ రాత్రి. హల్లెలూయా అని చెప్పండి. మొట్టమొదటి మాట నాకు చెప్పండి, త్వరగా ముందుకెళ్ళాలా, మనకి చాలా విషయాలు ఉన్నాయి. మొదటిది, నువ్వు కృప పొందుకున్నావు, దేవునితో నడిచావు, నిందారహితునిగా ఉన్నావు కనుక నువ్వు ఇంత మంచిగా బతికావు కాబట్టి నీ కోసం ఓడ అనండి. అందరూ చేసుకోండి. మీకోసం ఎల్ఐసి పాలసీలు కట్టుకున్నారా? అందుకోసం సావకముందే చంపుతున్నారు. భార్యో పిల్లలో, వెస్ట్ బెంగాల్లో భార్య చంపింది, ఉత్తరప్రదేశ్లోనేమో కొడుకు చంపిండు తండ్రిని. ఎందుకంటే ఆ ఎల్ఐసి డబ్బులు అన్నీ వస్తాయని. వాళ్ళు చంపటానికే కట్టినట్టున్నారు వీళ్ళు. నేను అనే మాటలు కొంచెం ఈ పూట మీ అందరికీ ఎక్కాలి. ఏం కట్టుకోవాలి ఈ పూట? మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని కట్టుకుందామగాక. కట్టుకోండి, కష్టపడి కట్టుకోండి. కష్టపడి ఇల్లును కట్టుకున్నానని అంటున్నారు చూసారా? మీరు ఈ రోజున బాధ్యత కలిగి మీరు మీ నోటి నిండా చెప్పాల్సిన మాట, నా ఆధ్యాత్మికమైన జీవితాన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా నేను కట్టుకోవటం మానేయలేదండి. నేను కష్టపడి నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నాను కనుక ఈ రోజునైనా రాజ్యంలో ఒక శ్రేష్టమైన బిడ్డగా మిగిలిపోయానని రేపు ప్రభు ఎదుటను సాక్ష్యం చెప్పాలి ఆయన నామములో. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నెంబర్ 1, నీ కొరకు ఓడ కట్టుకో. నీ కొరకు కట్టుకోవాలి కనుక దేనితో పడితే దాంతో కట్టుకోవాలా? ఎట్లా? చితిసారకపు మ్రాను అనండి. అందరూ మాట్లాడాలి అందరూ. నీకోసమే కాబట్టి అయ్యగారు నా కోసం నా ఇష్టం అనండి. ఏది దొరికితే అదే అయ్యగారు. అంత కష్టం ఎందుకు అయ్యగారు? మానులు ఎందుకు అయ్యగారు? మానులు అంత కష్టం ఎవరు పడతారు అయ్యగారు? నేను ఒక మాట చెప్తాను మీకు. దేవుడు మందసాన్ని చేయమన్నప్పుడు తుమ్మకర్రతో చేయమన్నాడు. తుమ్మకర్ర మీ అందరికీ తెలుసా? ఖచ్చితంగా అందరికీ తెలుసు. చితిసారకపు మాన తెలుసా మీకు? అది మీకు తెలియదు, నాకు తెలియదు. మహిమ కలిగిన మందసాన్ని ఏమో తుమ్మకర్రతో, అందరికీ తెలిసిన తుమ్మకర్రతో, ఒక వేస్ట్ కర్రతో దేవుడు చేపించి బంగారు పిరుగులు పొదిగిచ్చి అసలు అబ్బో అది ఇంకా దాని లోపలికి పోతే మనం మళ్ళీ ఇంకా బయటికి రావడానికి వెళ్ళి అది పెద్ద గుహ లాంటిదిగా ఇంకా పోతే సొరంగం తవ్వుకుంటూ పోవటం లోపలికి. దానినేమో దేవుడు తుమ్మకర్రతో చేయమంటే ఓడని మాత్రం చితిసారకపు మానతో చేయమన్నాడు. అసలు చితిసారకపు మాన అంటే ఏంటిది? ఈ కాలంలో టెక్నాలజీ పెరిగింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఏఐ వచ్చింది. మా పిల్లలు హిందీ చదివేటప్పుడు హిందీ వాళ్ళకి అర్థం కాకపోతే జెమిని ఫస్ట్ క్వశ్చన్ ఇంగ్లీష్లో తెలుగులో చెప్పు అని వీడియో కాల్ చేస్తుండ్రు ఆమెకి ఆ జెమిని యాప్లో. చేస్తే ఆమె ఇంకా గాంధీ తాత పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయిన దాకా చెబుతుంటుంది ఆమె, అలుపు సొలుపు లేకుండా. ఈ కాలంలో ఉన్నంత టెక్నాలజీ ఆ కాలంలో ఉందా? ఎవడు చెప్పాలండి చితిసారకపు మాన అంటే? తెలియని మాన. మొక్కన మాన
మొక్కనా మ్రాణ? మొక్క అంటే పెరట్లో ఉంటుంది, మ్రాణ అంటే చీమల దూరని చిట్టడివి, కాకుల దూరని కారడివి. ఎవరు సమీపింపరాని, ఎవరు కనబడని, ఎవరు సహకరించని, పలుకుదోడు లేని ఒంటరిగా ప్రయాణం చేయవలసిన మార్గమే ఆ మ్రాణను సంపాదించుకునే మార్గం. ఎవరు కనపడరు. అయ్యా కొంచెం ఈ మోపు కొంచెం తలక మీద పెట్టాయా అంటే ఈ రోడ్డు ఎంపటి అయితే పెడతారు. అడవిలో ఎవడు పెట్టాలి నీకు? ఒక మ్రాను, ఆ మ్రాను మన చితిసారకపు మ్రాను. దానికోసం ఈయన అడవిలోనికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి క్రూరమైన జంతువులు కూడా ఎదురు కావచ్చు, ఒక్కొక్కసారి ప్రాణాలు రిస్క్లో కూడా పడచ్చు. బ్రతుకుతామో చస్తామో కూడా కొన్నిసార్లు ఈ మార్గములో, ఈ ప్రయాణంలో మన ఆధ్యాత్మికమైన జీవితం దేవుడు చెప్పినట్టు కట్టుకునే విషయంలో మనం నమ్మకంగా కట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి మనకి ఏం జరిగిద్దో కూడా మనకి తెలియదు. ఎవరు లేరని, ఎవరు పట్టించుకోవట్లేదని, ఎవరు సహకరించట్లేదని, ఎవరు ప్రేమించేవారు లేరని, ఒంటరిగా మిగిలిపోయామని, భక్తి చేస్తున్నందుకు నన్ను ఎవరు ప్రేమించట్లేదు, ఇంట్లో నన్ను దూరం పెట్టారు, ఇంట్లో నన్ను అందరు అపార్థమే చేసుకుంటున్నాను, నన్ను ఎవడు అర్థం చేసుకోవట్లేదు. ఇంత ఆత్మీయంగా ఉన్నప్పుడు, ఇంత ప్రార్థనాపూర్వకంగా ఉన్నప్పుడు, ఇంత యథార్థంగా ఉన్నప్పుడు, ఇంత నీతిగా నేను బతికినప్పుడు ఎందుకని దేవుడు నన్ను ఒంటరిగా చేశాడు, ఒంటరిగా దేవుడు నన్ను ఎందుకు నడిపిస్తున్నాడంటే ఆయన నిన్ను దర్శించి తన చిత్తాన్ని జీవితంలో నెరవేర్చడానికి ఆయన కార్యాన్ని చేస్తున్నాడు. ఇట్ ఈజ్ హిజ్ హోలీ డివైన్ నేచర్. దైవీకమైన పరిశుద్ధ స్వభావం అదైంది. అమెరికాలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు ఎక్కువ చరిత్ర చదువుతారు. మీకు అల్టిమేట్ విషయం చెప్తాను నేనండి. నేను ఆ విషయం ఆయన చెప్పిన తర్వాత ఆ రాత్రి అంతా నేను కూర్చొని ఏడ్చాను. రాత్రి అంతా ఏడ్చాను దాని గురించి. ఏంటిదంటే నోవో కాలంలో నో టెక్నాలజీ, నోవో కాలంలో కనీసం యాక్స్ అనేది కూడా ఇంకా ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు. యాక్స్ అంటే మన చెట్లను నరుకుతారు, గొడ్డలి అంటే మీరేమంటారు? మరి మీరేం అడచవుతారు? మీకు దండం పెట్ట. గొడ్డలంటే మరి ఇక్కడ ఇంకోటి ఏమన్నా అంటారేమోనండి. నేను గొడ్డలు తెలుసు కదా, ఆ గొడ్డలు ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదంట ఆ కాలానికి ఇంప్లిమెంట్ కాకపోతే ఒక ఇనుప ముక్కని తీసుకొని షార్ప్గా దాన్ని చేసుకొని, వినండి అందరూ, ఇంత చిన్న ముక్కని తీసుకొని దాన్ని పదునుగా చేసుకొని దాన్ని పట్టుకొని గంటల తరబడి ఆ మ్రాను దగ్గర కూర్చొని నరుకుతా ఉండేవాడంటే ఇట్లా కొద్దిసేపటికి చెయ్యంతా నొప్పిలేసి బరువుగా అనిపించి ఇబ్బందిగా మార్చబడి కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని చేతిలో ఉన్న ఆ ఇనుప ముక్కను ఇట్లా కింద పెడితే ఆ ఇనుప ముక్క ఆయన అరచేతులలో అతుక్కొని పోయేదంట. అతుక్కొని పోయిన ఆ ఇనుప ముక్కని ఇట్లా లాగితే తన అరిచేతిలో ఉన్న తోలు కూడా ఇనుప ముక్కకి అతుక్కొని ఇట్లా ఊడొచ్చేదంట. ఓడగట్టేంత వరకు నోవహు చేతిలో ఒక దోసకాయ పగిలిపోతే ఎట్లుంటుందో, దోసకాయ డ్యామేజ్ అయిన దోసకాయ ఎట్లుంటుందో అట్లా అయ్యాయంట ఆయన అరిచేతిలో. పచ్చి పుండ్లతోనే ఓడగట్టాడు. నో సపోర్ట్, నో ఎంకరేజ్మెంట్, నథింగ్ ఎల్స్, ఏం లేదు. శబాస్ నానా, గుడ్ వర్క్, గుడ్ జాబ్, వావ్, ఫ్యాబులస్, ఫ్యాంటాస్టిక్, సెలియాట్, ఏం ఉండవు. అరణ్యానికి పోయి పని చేస్తుంటే వరి వీడేది కొత్తగా ఈ మధ్య ఏం పిచ్చి పెట్టిందేంటికి, ఒక్కడే పోతున్నాడు. అరణ్యం అంట, దేవుడు మాట్లాడిండంట, ఒంటరి జీవితం అంట. ఓడ కట్టడానికి దేవుడు చెప్పిన చితిసారకపు మానతో కట్టడానికి తన బ్రతుకును ప్రత్యేకించుకున్నాడు. హీ హిమ్సెల్ఫ్ సపరేటెడ్ హిజ్ లైఫ్ ఫర్ హిజ్ గ్లోరీ అండ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఆర్క్. దేవుని పని కొరకు, దేవుని చిత్తం తన జీవితంలో నెరవేర్చబడుట కొరకు తన జీవితాన్ని ప్రత్యేకపరచుకున్నాడు. నోబడీ ఈస్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ ఫర్ హిమ్. ఎవ్వరు లేరు అరణ్యములో, అడవిలో ఎవరు లేరు. చితిసారకపు మానతో దేవుడు ఓడను చేయమన్నాడు. ఆ మాన ఎక్కడుందో దేవుడు చెప్పాడా? ఆ మానుని ముద్దులుగా నరకాలి,
నరకటానికి కెరూబుల్ని శరాపుల్ని పంపించి ముక్కలు ముక్కలుగా కోసి బద్దలు బద్దలు తలకాయ మీద గెత్తి పంపించాడు ఏమన్నా? చెప్పాడంతే. ఆయన పని చెప్పటం, మన పని చేయటం. నో మోర్ అన్నెసెసరీ క్వశ్చన్స్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. దేవుణ్ణి ప్రశ్నించకూడదు అనవసరమైన ప్రశ్నలతో. మిడిమిడి జ్ఞానంతోనే టక్కున మాట్లాడేస్తారు చాలామంది. మళ్ళీ అంటారు పుసుకుని అనేసి నా దగ్గర సారీ అండి ఏమనుకో మా కొలగింది సరేనా అనటం ఎందుకు, బాధపడటం ఎందుకు? అసలు ఎందుకు మాట్లాడాము అంత తొందరగా? దేవుడు చూపించిన ఆ పరిశుద్ధత, దేవుడు చూపించిన ఆ త్యాగం, దేవుడు చూపించిన ఆ యథార్థత, దేవుడు చూపించిన ఆ సమర్పణతో నీ బ్రతుకును కట్టుకోవటం కష్టమే. ఒక పూటకి నీ జీవితం కట్టబడేది కాదు. ఇది చాలా లాంగ్ ప్రాసెస్, చాలా పెద్ద పని. ఇది ఇరుకు మార్గమున పోరాడాడు. అనేకులు దాంట్లో చూతురు కానీ అది వాళ్ళ వల్ల కాదంట. పరలోకానికి వెళ్ళాలని వీళ్ళు ఎంతమంది కోరుకుంటున్నారు? 2 చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి అంటే అందరు చెబుతారు. తెలుసులే, నాకు తెలుసులే. మీరందరూ చెబుతే ఇప్పుడు మీరు పరలోకం పోయేటట్టు నన్ను నరకంలోకి నెడతారు. మీరు మామూలు పరలోకం అందరికి కావాలా? అందరూ ఐపీఎస్లే కావాలా? ఒక్కళ్ళు చదవరు. మా అంతటి మేము చదువుకోవాలా, మా అంతటి మేము కష్టపడాలా, భక్తి మా కోసం మేము చేయాలా, మా ఆధ్యాత్మిక జీవితంలో యోగ్యమైన బిడ్డలుగా మేము మిగిలిపోవాలా, ఎవరితో సంబంధం లేని ఒక ఆధ్యాత్మిక వ్యక్తులకు మేము మిగిలిపోవాలా. ఇట్లాంటి ఆలోచనలు పొరపాటున కూడా కలగవుగా. ఎన్నిసార్లు చెప్పించుకుంటామో, ఎన్నిసార్లు మొత్తుకోవాలో, ఎన్నిసార్లు బతిమిలాడాలో. రెండమ్మా, క్రమంగా ఉండండమ్మా, బాప్తీసం తీసుకోయ్యా, నీ జీవితాన్ని కట్టుకోనాయనా, నీ జీవితాన్ని కట్టుకోవడానికే బాప్తీసం, నీ జీవితాన్ని కట్టుకోవడానికే పరిశుద్ధమైన జీవితం, నీ జీవితాన్ని కట్టుకోవడం కోసమే విధేయత, సమర్పణ, త్యాగం. నానా నువ్వు అనుకున్నవి వెంటనే జరగకపోయినా దేవుడు చూపించిన చితి సారకపు మానుతో నేను బ్రతుకును కట్టుకోవాలి. కొంచెం లేట్ అయితే అయినా ఓపిక పట్టాల. నువ్వు అనుకున్న వెంటనే టక్ 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 టక్. మిషన్లో ఆడినట్టు కాదు, మిషనరీ వర్క్ కాదు. దేవుడు నిదానంగా పనిచేస్తాడు. ఒక్కసారి ఆయన చేసిన పని తరతరాలు మిగిలిపోయేటట్టు ఆ పని చేసి దేవుడు ముగిస్తాడు ఆయన నామములో. ఇప్పుడు నేను అనే మాట, నీకోసం ఆత్మీయ జీవితాన్ని కట్టుకో. నీకోసం కట్టుకోమన్నాడు కనుక దేనితో పడితే దాంతో నిర్లక్ష్యం, అవిధేయత, మూర్ఖత్వం, అజ్ఞానం, స్వచ్ఛితం, సొంత పేతనం వీటితోని నీ బతుకును కట్టుకుంటే వాన కురిసిన్, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, అది కూలబడెన్. డింగ్ 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 అనండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. కూలిపోవడానికి కట్టుకున్నావా? కూలిపోవడానికి వాక్యం వినవా? అరే నువ్వు కట్టుకొని ఇల్లు స్టాండర్డ్గా ఉండాలనుకుంటున్నావు. పెళ్లి చేసుకుంటే ఉండే ఉద్యోగం కూడా ప్రైవేట్ జాబ్. ప్రైవేట్ జాబా? గవర్నమెంట్ జాబ్ కావాలి. గవర్నమెంట్ జాబ్ అది రైల్వే ట్రాక్ మధ్యలో పెంటెత్తేసి దాని పర్లేదు, నో ప్రాబ్లం, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐదర్ ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ జాబ్ ఆర్ నాట్. నేను ఎగతాళి కాదు, ఇది నిజం. నేను ఒక ఆయన అడిగాను, మీ ఆయనది అమ్మా, మీ ఆయన జాబ్? మా వారు సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ అండి. బామ్మో, నేను అనుకో సెంట్రల్ గవర్నమెంట్. హల్లెలూయా. ఓ పునాదులు కలిగిన పట్టణం, చెక్కు చెదరని జీతం, వారి సొంతం. ఇవన్నీ మాట్లాడుకుంటున్నా. ఈలోగా ఆయన వచ్చిండు. అమ్మో అయ్యగారు వచ్చారా అంటున్నాడు. నేను మామూలుగా అయ్యా బాగున్నారా అండి, సెకండ్ ఇస్తాను. వద్దండి ఇప్పటిదాకా పెంటెత్తి వచ్చాను అన్నాడు. అదేంది ఏమేమో ఆట అన్నది, నువ్వేమేట అంటున్నా అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబే కానీ ఇదేనండి మంది. నో ప్రాబ్లం, ఆ ఉద్యోగమైనా పర్వాలేదు కానీ మంచి జాబ్ కావాలి, స్టాండర్డ్గా ఉండాలి. మరి ఆత్మీయ జీవితం ఏ చర్చ అయినా పర్వాలేదా? ఏ వాక్యమైనా పర్వాలేదా? ఎట్ట పడితే అట్ట బతికితే ఏ బతుకైనా పర్వాలేదా నీకు? అనండి ఒకసారి నేను అన్నట్టు, ఎవడు చేస్తుండలే అంత భక్తి అనండి. అసలు అంత భక్తి పరాశుల భూమి మీద
వాళ్ళు రేపు అందరూ ఏడేడా ఈ సందులో గొంతుల్లో ఆగిపోయేవాళ్ళు, ఎవడు కూడా ఆడదాకపోయేవాళ్ళు కాదు. ఒక్కడు కూడా ఎత్తపడేది లేదు. చేతిలో నాకు కళ వచ్చింది. హలో, ఐ గాట్ ఏ విజన్. నా సంఘానికి ఏడ్చుకుంటూ చెప్పిన ఆ మాటని. నా విజన్లో ఒక పక్కన నరకం, ఒక పక్కన పరలోకం కనిపిస్తుంది. ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నాడు, నానా నరకానికి ఎంతమంది వస్తున్నారు, పరలోకానికి ఎంతమంది చూడు అని. ఉదయం కూర్చొని సాయంత్రం దాకా చూస్తే దీనికి ఏమో తండోపతండాలకు వెళ్తున్నారు నరకానికి, తిరణాలకు పోయినట్టే. పరలోకానికి ఉదయం నుంచి సాయంత్రం దాకా చూస్తే సాయంత్రం పూట ఒక ఆయన వంగిపోయి ఈడ్చుకుంటా వాలిపోయి మూలుకుండా అనుకుంటా వస్తున్నాడు. కొట్టబడి, ఏడవబడి, అవమానపరచబడి, కొర్ర ప్రాణాలతోని మిగిలిపోయి, అయినా నాకు ఆయన రాజ్యం కావాలని బ్రతుకుతున్నవాడు ఒక్కడే కనపడ్డాడు. నరకానికి చాలా మంది వెళ్తున్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆ నరకానికి వెళ్ళే వాళ్ళలో కూడా దేవుని పాటలు పాడుకుంటూ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. నేనెన్నా అయ్యో నాయనా తండ్రి హల్లెలూయా. నిజమండి బాబు, నేను నా సంఘానికి ఏడ్చుకుంటూ చెప్పాను. పాట తెలిసిన వాడు ఒకవేళ నరకానికి వెళ్ళొచ్చేమో, ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే పద్ధతి తెలిసిన వాడు మాత్రం దేవుని రాజ్యానికి వెళ్తాడు. యూ హ్యావ్ టు నో దట్ ప్రాసెస్ టు గెట్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో అడుగు పెట్టడానికి ఆ కృపను మనం పొందుకుందాముగా. రాత్రి ఏదో ఒకటి భక్తి కాదు, స్కూల్ ఏదో ఒకటి. మీ పిల్లలకి నో ప్రాబ్లమా? మీ పిల్లల్ని బడి పంపించే స్కూలే మంచి స్కూల్, మంచి స్టాండర్డ్, టెక్నో స్కూల్, ఏసీ స్కూల్. ఏసీ పండబెట్టేస్తారు. పడుకో, అస్కాయ్ బోస్కాయ్ బిస్కెట్. మొన్న మధ్య ఒక పాస్ట్ గారు మనవాడిని అడిగిన, 2 డ్రిల్ ఎంత బాబు అని. 18 సార్ అంటుండు. ఒరే టెక్నో అంటివి కదరా, ఏసీ క్యాంపస్ అంటివి. వాడే కూరగాయలకి, టమాటాలకి, పచ్చిమిరకాయలకి రేట్లు పెరిగినట్టు వాడికి కూడా రేటు. నేను చదువుకున్నప్పుడు 4, 2 2 సార్ 4 నేను చదివిన. అది నా పేద స్థితి ఏమో. వాడేమో సంపన్నుడాయా. 2018 చేసిండు వాడు. భారీ రేట్లు, రియల్ ఎస్టేట్ భూమి పెరిగింది కదా, ఎక్కలకు కూడా పెంచాడు వాడు. అరే 18 కాదురా, ఎందుకు రా ఎవడని చెబితే మళ్ళీ బాగోదురా, టనమాకు రా, 2 4 రా, 2 2 సార్ 4 రా అంటే వాడు లేదంకుల్ మా టీచర్ ఇంతే. టీచర్ని కూడా ఏదో చేస్తున్నాడు చివరికి. మా టీచర్ చెప్పారు అంకుల్, కావాలంటే బుక్లో చూయించనా అంట. వామ్మో వద్దురో, ఆ ధర్మశాస్త్రం తెరవ, మాకు నీకు దండం పెడతా. మళ్ళీ ఎందుకురా? లేదంకుల్ తీసుకొని వస్తా అని చెప్పి తీరా చూస్తే దాంట్లో 4 ఉంది. అంకుల్ 4 వెళ్ళండి అంకుల్, మీరు ఎక్కువ ఫీల్ అవ్వద్దు అంటున్నాడు వాడు. సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే, కొంచెం కష్టమైన సమర్పణతో కూడిన భక్తే మంచిది. కష్టమైన, నిఖరమైన, ఖండితమైన బోధే మనకి ప్రయోజనకరం. నో ప్రాబ్లం, ఏం పర్వాలే. మీ ముఖాలు చూడకుండా వాక్యం చెప్పాలా, మీరు తెచ్చిన కానుక చూడకుండా వాక్యం చెప్పాలా, మీరు చేసిన పరిచయం చూడకుండా మిమ్మల్ని గద్దించాలా, మిమ్మల్ని సంపూర్ణ చేసి రేపు ఆయన ఎదుట నిలవబెట్టాలా. ఇట్స్ అవర్ టార్గెట్. మా పని మమ్మల్ని చేయనీయండి, మాకు అడ్డురా, మాకు మీకు దండం పెడతా. ఆ ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు పోలేదు, ఇన్ని పోనీయలేదు. ఇంతకు మించిన వాళ్ళు తయారేంటి ఇప్పుడు సంఘంలో. అయ్యగారు నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు పోవు మేము పోవు, మేము ఎట్టాగు పోవు మాకు తెలుసు, నిన్ను పోనిస్తే మమ్మల్ని అడుగు, నా పేరు తిప్పి పెట్టుకుంటా అయ్యగారు పో. నాకు తెలిసిన చాలామంది దైవజనులు సమర్పణతో ప్రారంభించి, ఆత్మీయతతో ప్రారంభించి, వాళ్ళకి విశ్వాసుల ప్రవర్తన చూసి వీళ్ళకి మారు మనసు వచ్చింది, వాళ్ళకి కాదు వీళ్ళకి. కాబట్టి సమయం ఉదయం 8 గంటలకు వెళ్ళి ఆరాధనకి రావాలి అని చెప్పి అయ్యగారు లేటుకు వస్తే ఎవరు రావద్దో అని అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, ఏదో ఒక రకంగా వీలు చూసుకొని రండి, మీరు రావటమే నాకు కావాలి. ఎంత గొప్ప చేంజ్ నా కుమారుడా. నిన్ను మార్చిన నీ విశ్వాసులకి సాష్టాంగ నమస్కారం చేయాలయ్యా. నేను ఆయనకి చెప్పాను, నీ విశ్వాసులు పూనుకున్నారు, వాళ్ళు పోకుండా నిన్ను పోనీయకుండా కొంచెం జాగ్రత్త కలిగి వాళ్ళతో వ్యవహరించమని చెప్పాను. మై డియర్ ఫ్రెండ్స్, నా ప్రియ స్నేహితులారా, ఈ రాత్రి వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ ఫర్ యూ ఈజ్, నేను మీకు చెప్పదలుచుకున్న విషయం, నా గుండెలో దేవుడు పెట్టిన మాట ఏంటంటే,
ఆత్మీయ జీవితాన్ని మీకోసం కట్టుకోండి. దేనికోసమో ఈ భక్తి చేయమాకండి. ఆమేనండి. ఈ భక్తి మన కొరకే చేసుకోనగలిగిన స్పృహను, సోయిని, బాధ్యతను, ఆ భారాన్ని, ఆ ఆసక్తిని దేవుడు మనకిచ్చును కాక. నెంబర్ 2, ఈ భక్తిని నీకోసమే నువ్వు చేసుకుంటున్నావు కనుక దేంతో పడితే దాంతో చేసుకో. మాకు ఎట్లా పడితే అట్లా కాదు భక్తి. క్రమంగా చేసుకో, సమర్పణతో చేసుకో, భారముతో చేసుకో, త్యాగముతో చేసుకో. దేవుడు చెప్పిన దానితో చేసుకో. దేవుడు చెప్పిన ప్రవర్తన కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడు. దేవుడు చూపించినట్లుగా నీ ప్రవర్తన ఉండగలిగితే యోగ్యమైన ఆయన రాజ్యం నీ సొంతంగా మార్చబడబోతుంది ఆయన నామంలో. హల్లెలూయా అని చెప్పండి అందరు. ఇప్పుడు నాకు ఒక మాట మీరు చెప్పాలి. చితిసారకపు మానుతో నీ కొరకు, మొత్తానికి చితిసారకపు మానుతోనే కడుతున్నాడు, ఆయన కొరకే కడుతున్నాడు. ఈ కట్టే మూమెంట్లో ఎవరన్నా వచ్చి నోవహుని వెరీ గుడ్, గుడ్ వర్క్, గ్రేట్ జాబ్ ఇట్లాంటి మాటలు ఏమన్నా విన్నాడా? ఈ మాటలు అనకపోగా ఆ కాలంలో నోవహు కట్టిన కట్టడ చిన్న కట్టడ కాదు. ఇట్స్ నాట్ ఏ స్మాల్ కన్స్ట్రక్షన్, ఇట్స్ నాట్ ఏ స్మాల్ ప్రాజెక్ట్. ఇది చాలా పెద్దది. అది ఎంత పెద్ద సైట్ అయి ఉండాలా, ఎంత పెద్ద వర్క్ అయి ఉండాలి అక్కడ. ఎన్నంతస్తులో వాడది? నేను క్యాలిక్యులేషన్ చెప్తా చూడండి. 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు అనండి. 300 మూరల పొడుగు, వెడల్పు, 30 మూరల. అంత పెద్ద పని జరుగుతుంటే అందరూ వస్తున్నారంట, చూస్తున్నారంట, వెళ్తున్నారంట. అనండి అందరూ అన్నమాట. ఒక పెద్ద పని జరుగుతుంటే వచ్చి చూసిపోవాలా, వచ్చి సహకరించి ఉండాలా. కానీ ఆ కాలంలో ప్రజలు ఏం చేశారు? జీవితాలను కట్టే కార్ఖానా దేవుని మందిరం. ఈ షమ్మా గుడారాన్ని దేవుడు అందుకోసం ఏర్పాటు చేశాడు ఈ అమలాపురం ప్రాంతాల్లో. ఫర్ యూ కైండ్ ఇన్ఫర్మేషన్, మీ అందరికి ఒక మాట చెప్పాలి. ఇంత పెద్ద కట్టడ, ఇంత పెద్ద ఫ్యాక్టరీ, జీవితాలను నిలవబెట్టే ఒక కార్ఖానా దేవుడు ఇక్కడ ఏర్పాటు చేస్తే ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నాడు? ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు? ఎందుకు ఉన్న డబ్బంతా ఈ సేవలో పోతున్నాడు? ఎందుకు ఉన్న డబ్బంతటిని పెట్టి అంత ఓడ ఎందుకు కడుతున్నాడు? ఆయన కోసమే ఈ ఓడ కట్టుకోవాలన్నప్పుడు ఇంత పెద్ద ఓడ అవసరమా? ఏదో చిన్నది కట్టుకోవచ్చు, ఏదో కాలం వెళ్ళబోచ్చు కదా. మన కోసం నిస్వార్థంగా ప్రయాసపడే ఒక దైవజనుడి దేవుడు మనకిచ్చాడు. మన కోసం కష్టపడుతున్నాడు, మన కోసం కన్నీళ్లు గారుస్తున్నాడు, మన కోసం సువార్త ప్రకటిస్తున్నాడు. ఖచ్చితంగా ఈ దైవజనుడి మాటకు మనం లోబడాలా? ఈ దైవజనుడు చెప్పిన మాటకు మనం విధేయత చూపించాలా? ఆయన చెప్పినట్లుగానే మనము ఈ ఓడ బయట కాకుండా ఓడ లోపలికి వచ్చిన వ్యక్తులంగా మనందరం మిగిలిపోవాలన్న కనీస జ్ఞానం ఎవరికన్నా స్పార్క్ అయిందా? లైట్ అయిందా? ఎవరికైనా వెలిగించబడిందా? ఆలోచన ఎవరికైనా వాళ్ళ తలంపులలో తట్టిందా? ఈజ్ దర్ ఎనీబడి? వచ్చి చూసిపోతున్నారంట. దట్స్ ఆల్. ఈ కాలములో శరీరాన్ని నలగొట్టుకొని, ఆశల్ని చంపుకొని, జీవితాన్ని బలిపీఠం మీద పెట్టుకొని, బూడిదగా మార్చుకొని, అయ్యా ప్రజలు రక్షించబడాలి, వారి కట్లు తెంపబడాలి, వారు స్వతంత్రంగా మార్చబడాలి, ఐగుప్తులో చెర నుండి వారు విడుదల పొందాలి, పాలు తేనెలు ప్రవహించే దేశంగా పిలువబడుతున్న నిత్య కాలానికి ప్రతి బిడ్డ నడిపించబడాలయ్యా. తలను తీసి మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని కడుపులో ఉన్న పేగులు ఎండిపోయేటట్లు గుక్క తిప్పుకోకుండా ఏడ్చి 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 మీ క్షేమము కొరకు, మీ అభ్యున్నతి కొరకు, మీ దీవెన కొరకు ఒక దైవజనుడు నలిగిపోతుంటే ఆ దైవజనుడి మాట వినాలన్న ఆలోచన నోవహు కాలంలో ఉన్న ప్రజలకి లేదు, ఈ కాలంలో ఉన్న ప్రజలకు కూడా లేదు. నోబడీ ఈస్ దేర్ ఆన్ ద డే అండ్ టుడే ఆల్సో. అరే నేను ఇంత కష్టపడుతున్నప్పుడు మనం సాకారంగా ఉండాలా, మనం నిలబడాలి, అక్కడ మనం పోవాలా. మన కోసం చేస్తున్న సేవ అది. ఆయన కోసమే అంటే ఇంత కష్టపడాలి, ఇంత ఖర్చు పెట్టుకోవాల్సినంత అవసరం లేదు. ఏముంది వెస్లీ పాస్టర్ గారికి ఆయనకు కావాల్సినంత అంటే అంత పెద్ద ఇప్పుడున్న మందిరం చాలు, ఇప్పుడున్న సేవ చాలు అనుకుంటే మీరేమంటారు? లేదే గారు, వీళ్ళేదే గారు, ఖచ్చితంగా ఈ స్థలం అంతా మీరు కొనేసి మొత్తం పెద్ద మందిరం కట్టితేనే నేను ఈ చర్చి కొత్త అని ఎవరన్నా అంటారా? అని అంటే మరి చర్చి అంత నువ్వే గట్టి అని నేనంట. మీరు ఆ మాట ఎందుకంటారు? వద్దులే, మళ్ళీ ఆ మాటలు మాట్లాడి లేనిపోయిన రిస్క్లు. అయ్యి బాబోయ్ మనకిదిగా తలపోటు అల్లియా. ఒక దైవజనుడు నిస్వార్థంగా కష్టపడి ఖర్చు పెట్టి పని చేస్తున్నప్పుడు సంఘం ఏం చేయాలా?
అరే కష్టపడి చూస్తున్నారు, ప్రయాసపడే చూస్తున్నారు, నలిగిపోయి చూస్తున్నారు, బాధపడుతుంది చూస్తున్నారు, నిస్వార్థంగా పనిచేస్తుంది చూస్తున్నారు. వచ్చిన పైసా వచ్చినట్టే దాచిపెట్టి ఓడ కోసం ఖర్చు పెడుతున్నాడు. ఎంత నిస్వార్థపరుడున్నావు. తన స్వార్థం చూసుకోవాలి, తన తిండి చూసుకోవాలి, తన జీవితం చూసుకోవాలి, తన భవిష్యత్తు చూసుకోవాలి. ఉన్నదంతా దేవుని సేవ కొరకే. ఆయన పిలిచిన పిలుపునకు తగినట్లుగా నడిపించబడ్డాడు. నువ్వు ఇన్ని చూసినప్పుడు కొంచెమన్నా స్పందించాలి కదా ప్రజలు. ఒక్కలైనా మారు మనసు పొందాలి కదా, ఒక్కలైనా అప్పగించుకోవాలి కదా, ఒక్కలైనా సమర్పణలోనికి రావాలి కదా, ఒక్కలైనా మేము ఉన్నామయ్యా, ఖచ్చితంగా నేను మీతో ఉంటామయ్యా, నువ్వు ఒక్కడే మీద కష్టపడేది మా కోసం కడుతున్న ఓడలోనికి మేము కూడా ఏదో మాకు తోచినంత, మాకు దేవుడు ఇచ్చినంత, మాకు చేతనైనంత మేము ఏదన్నా చేస్తామయ్యా, మేము ముందుకు వస్తామయ్యా అనే ఆలోచనలోనికి ప్రజలు రావాలా లేదా? వచ్చారా? విన్నారా? అప్పగించుకున్నారా? లోబడ్డారా? లోపడకపోగా, అప్పగించుకోకపోగా, సహకరించకపోగా విమర్శలు, నిందలు, నానా రకాల మాటలు. మోషేని స్వార్థపరుని చేసి మాట్లాడుతున్నారు, మోషేని తెలివి తక్కువ దద్దమ్మని చేసి మాట్లాడుతున్నారు. పాస్టర్గారికి అసలు ఏం తెలియదు, అంతా తెక్కల తెక్కల పనులని చేస్తుంటాడు. ఎందుకు అనవసరమైన ఖర్చు ఇదంతా ఎందుకండి? సేరు నా అత్తరు తీసుకొని వచ్చి ఆమె వేసే పాత్రలు కడుగుతుంటే ఇసుకరి యోధ అక్కడ బ్యాంక్ మేనేజర్ ఆడే ఉన్నాడు. ఆయన ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో ఆయన్ని ఎవరిని చేయలేదు, వాడే మినిస్టర్ అయినాడు అంటాడు. సహోదరి, ఎందుకు ఈ డబ్బు నిన్ను వృధా చేస్తున్నావు? పేదలకి రొట్టెలు పంచితే దాంట్లో 4 రొట్టెలు నేనే తినేవాని కదా. ఎందుకమ్మా? దేవునికి చేసింది వ్యర్థమని ఒకడన్నాడు. ఈమె చేసిన కార్యము చాలా గొప్పది, ఈమె గురించి అంతటా చెప్పండి అని దేవుడు చెప్పాడు. కంటికి కనపడుతున్న పరిచర్య మనకి కనపడకపోతే, మనకు అర్థం కాకపోతే, సహకరించాలన్న మనసు మనకు రాకపోతే రేపు ఉగ్రత మన మీదకి రాదా? మనం విడవబడమా? ఏం చెప్పాడు దైవజనుడు ఆ కాలంలో? ఓడగట్టమన్నాడు, కడుతున్నాను, కష్టపడమన్నాడు, కష్టపడుతున్నాను. అందుకోసం నేను సేవకులకు చెప్పే మాట ఏంటిదంటే, సేవకులైన ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎవడు సహకరించినా సహకరించకపోయినా దేవుడు మన గుండెలో పెట్టిన భారానికి తగ్గట్టుగా మనం అడుగేస్తే మనకి సహకారిగా మనతో ఉన్న గొప్ప దేవుడు మార్చబడి ఈ సేవను దేవుడు ఊరేగించడం ఆయన ప్రారంభిస్తాడు. ఆయన నామం. నో డౌట్, నో ప్రాబ్లం, ఏమి కాదు. ఆయన ఉన్నాడు, ఆయన పేరే ఉన్నవాడు అనువాడు. ఒక పక్కన ఓడగడుతున్నాడు, ఇంకొక పక్కన ప్రకటిస్తున్నాడు, కష్టపడుతున్నాడు, స్వార్థ ప్రకటిస్తున్నాడు. అమ్మో, ఎందుకు ఇంత పెద్ద ఓడనా? అమ్మో వాయో, అయ్యగారు చర్చి బాగుంది, అయ్యగారు ఓడ బాగుంది, అయ్యగారు మంచి ప్లాన్, అయ్యగారు అయ్యగారు అసలు మీ మైండ్ షాల్. ఇంత మాటలు మాట్లాడినాడు, ఒక మేకు ఇచ్చిపోరాదురా. మేకులు కొడుతుంటే ఒక మేకు జారిపోతుంటే నోవహు భార్య వచ్చి ఆడమనిషి అయ్యుండి, ఆడపిల్లలు అయ్యుండి, షేము, హాము, యాపేతుకి వాళ్ళ ముగ్గురికి పెళ్ళిళ్ళు అయినాయి. వాళ్ళకి పిల్లలు, వాళ్ళ భార్యలు ఉన్నారు కదా. ఆ ముగ్గురు ఆడపిల్లలు చెక్కలు మొత్తంటే, నేను సేవలో ఉన్నప్పుడు, ఒక సహవాసంలో సేవలో ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారు నాకు చెప్పారు. అది ఎంతవరకు మరి ఎట్నో నాకు అర్థం కాలేదు. కానీ ఈ ఆడపిల్లలకి సంబంధించినటువంటి పేరెంట్స్ అంట ఆ సాటుకి, సెట్ల సాటుకి, వాటి సాటుకి, వీటి సాటు నిలబడి, అమ్మాయి పిచ్చిదానా రావే, ఆ కొంపలో నేను మీకు ఇచ్చింది నువ్వు సంసారం చేయాలా, మంచిగా బతకాలని ఇస్తే ఆ ముసలోడికి ఏం పుట్టిందే తల్లే, వాడు చెక్కలం పిక్కలం మన మొత్తం మోపిస్తుండేవాడు. మగోళ్ళు పని, ఆడవాడి పని అని చూడకుండా అన్ని పనులు చెప్తుండే మీతోనే. మీ బతుకంతా చాకరీ చేసుకుంటే బతకమేనా ఇక్కడ? చిచి చిచి చిచి, మంచి జీవితం మేము చూపిస్తాం రండి. వద్దు, ఇడిచిపెట్టండి, రండి, మీకేం పని, మీకేం అంత కర్మ? వాడికి ఏదో పిచ్చి పట్టి ఆ పనులన్నీ చేస్తుంటే మీరు వాడితో పాటు చేస్తుంటాడా? అన్ని మాటలు మాట్లాడుతున్న వాళ్ళు కూడా చెక్కు చెదరని బిడ్డలు కానీ మిగిలిపోయారంట ఓడ కన్స్ట్రక్షన్లో. నా ప్రియమైన దేవుని పిల్లలారా, స్నేహితులారా, ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకునే మాట ఏంటిదంటే, కష్టపడి కడుతున్నటువంటి ఓడ మీ కంటికి కనపడుతున్నప్పుడు, కష్టపడి చేస్తున్న సేవ మీ కంటికి కనపడుతున్నప్పుడు, కష్టపడి ప్రయాసపడి నలిగిపోతున్న దైవజనుడు మీ కన్నుల ఎదుట ఉన్నప్పుడు, ఆ దైవజనుడి మాటకు లోపడాలన్న ఆలోచన మీకు ఎందుకు రాలేదో? ఆ దైవజనుడికి విధేయత చూపించాలని మీకు ఎందుకు అనిపించలేదో? దేవుడు చెప్పిన పనిని ధ్యేయంగా పెట్టుకొని గురిగెలిగి పనిచేస్తున్నటువంటి ఒక దైవజనుడి మనస్సు మీకు ఎందుకు అర్థం కాలేదో? నాకు తెలియలేదు. నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, కొంచెం ముందుకు వద్దాం.
మోషే సీనాయి పర్వతం మీద 40 రాత్రులు 40 పగలు తిండి తిప్పలు లేకుండా అక్కడ కష్టపడుతున్నాడు పైన. గుక్కెడి నీళ్లు కూడా ఇచ్చే దిక్కు లేదు మోషేకి. రాత్రి మగలు దేవుని ప్రత్యక్షత కోసం ప్రజల్ని నడిపించాలని ఆ 10 ఆజ్ఞల కోసం వేచి ఉన్నాడు పైన. కింద ప్రజలు అసలు లెక్క అయితే ఏం చేయాలా? అయ్యా మా కోసం ప్రార్థన చేస్తున్న దైవజనుడు ఇచ్చినాడు అయినా, మా కోసం కడుపు కొట్టుకున్న దైవజనుడు అయ్యా, ఇంత త్యాగపూరితమైన దైవజనుడు ఈ తరంలో నువ్వు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా, చాలా థ్యాంక్స్ ప్రభా, మా దైవజనుడు అంతా నలిగిపోతుంటే మేమెందుకు భోజనం చేయాలా, మేమెందుకు సంతోషంగా ఉండాలని చెప్పి వాళ్ళు కూడా ఆ పర్వతం చుట్టూ, ఆ సీనాయి పర్వతం చుట్టూ వీళ్ళు కూడా మోకరించి ప్రార్థన చేస్తే దేవుని ఆత్మకార్యాలు ఎంత బలంగా జరిగి ఉండే. ఈ పనులు వాళ్ళు చేయకపోగా కిందుండి అహరోన్ని దగ్గరికి పిలుచుకొని అంటున్నారు, అయ్యా మా ముందర నడుచుకు మాకు దేవత కావాలి, వేర్ ఇస్ ద గాడ్ మ్యాన్ అంటే మరి ఈ మనిషి అయినా కాస్త జ్ఞానంగా, అయ్యా దైవజనుడు దేవుని పనిలో ఉన్నాడు, మనందరం వాడు చేయటం మంచిది కాదు అని ఈ మనిషి చెప్పకపోగా ఏర్పరచబడిన వారిని సైతం కూడా సాతానుగాడు వాడుకుంటాడు అంటానికి రుజువు దేవుడు మనకి తెలియజేయడం కోసం ప్రతిష్ఠితుడైన అహరోనుగా పిలువబడిన ప్రతిష్ఠితుడు కూడా పాడైపోయాడు. వారితో ఏకీభవించి పోగరు మోస్తున్నాడు. పోగరంటే దూడ అచ్చు వేసే, ఆ దూడని తయారు చేసే అచ్చు. ఇంకా దాంట్లో బోసెత్తే పోతా దూడ రెడీ అయిపోయేది. ఎంత సీక్రెట్ ఏజెన్సీ సిబిఐలో పనిచేసిండో ఏమో ఆవరోను, నాకు అర్థం కాల. ఒక్కడికి తెలియదు పోగరు అయ్యగారి దగ్గర ఉందని. టైం దొరకగానే, టైం రాగానే వెంటనే తీసి, నా ప్రియమైన దేవుడి పిల్లలారా మీరు దగ్గర పడాల్సిన పని లేదు, మన మధ్యలో దేవుడు ఉన్నాడు. దేవుడు చేయటానికి అచ్చు ఉంది, అచ్చు చేయటానికి మెటీరియల్ ఏది? ప్రజలు అన్నారు నువ్వు దిగులు పడాల్సిన పని లేదు, ఇదిగో గుర్తుపెట్టుకో బత్తాకాయ వచ్చేసి. మీరేమంటారు ఇక్కడ బత్తాకాయ? మళ్ళీ దాన్ని ఏమన్నా అంటారు, మళ్ళీ అన్నిటికీ విచిత్రంగా చేతపడి చేసిన వాళ్ళు చూసినట్టు చూస్తుంటారు నన్ను. అరే నువ్వు స్టేజ్ దిగిన తర్వాత సంగతి చూసుకుంటా, నన్ను ట్రైన్ ఎక్కనిస్తారా? ఎక్కనిరా. బత్తాకాయని అట్టయితే ఒలుస్తారో అట్టు ఒలిసిస్తారా? అయ్యగారు ఆరో ఒక్క నిమిషం వెయిట్ ఫర్ 1 minute, పీకేసేయి, నువ్వు కూడా తీసేసేరా, పీకురా, పీకు, ముక్కుది పీకో, ఏది పీకవా, కలుది పీకో, నువ్వు కూడా తీమాయ్, మొత్తాన్ని ఏడ దొరికిన ఆడి మొత్తం బతాకాయ ఒలిసినట్టే ఒలిచి ఆరోను చేతికిచ్చి మాకు దేవుణ్ణి చేయండి అన్నారంట. ఆ మాట మీరు ఆలోచన చేయండి. అసలు ఏం చేయాలా? అసలు వాళ్ళు చేయాల్సిన పని ఏంటిది? ఎవరికి సహకరించాలి మీరు చెప్పండి? అహరోనుకా మోషేకా? మరి వీళ్ళు ఎవరికి సహకరించారా? కష్టపడే దైవజనుల ప్రయాస ఈ దినాల్లో కనపడుతుందా? ప్రయాసపడే దైవజనుల త్యాగం కనపడుతుందా? నలిగిపోయే దైవజనుడిని సహకరించేవారు ఏమండి? ఇంతమంది ఆకలి ఒక్కడు తీర్చాడు. ఒక్కడు ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి మన్నా కురిపించబడింది. ఒక్కడు ప్రార్థన చేస్తే బండలో నుంచి, ఒక్కడు ప్రార్థన చేస్తే ఇన్ని కుటుంబాలు నిలబడ్డాయి. ఒక్కని ప్రార్థన, మీ దైవజనుడు, మీ జాన్వేశ్వరయ్య గారు, మీ అక్క, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ త్యాగం, వాళ్ళ సమర్పణ మీ కుటుంబాలని నిలబెట్టింది. ఇదేనా? ఒక్కడి ఇంతమందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ఒక్కడి ఇంతమంది ఆకలి తీర్చాడు. ఒక్కడి ఇంతమంది సమస్యల నుంచి విడుదల పొందడానికి కారకుడయ్యాడు. ఒక మాట నాకు యథార్థంగా అబద్ధం అనకుండా మంచి మనసుతో చెప్పండి, మీరు ఎవరికి వెళ్ళి నిలబడద్దు, అన్యాయంగా మాట్లాడద్దు. ఇంతమంది ఆకలిని మోసే తీర్చినప్పుడు, మోసే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి గుక్కి నీళ్ళు లేకుండా అన్నం తినకుండా మానేసి పైనుంటే ఒక్కలైన ఆలోచన చేసి మా ఆకలి తీర్చినాడు, ఆకలితో ఉన్నాడని ఇంతమంది కలిసి ఒక్కని ఆకలి తీర్చలేరా? బరువైపోయాడా దైవజనుడు? కష్టమయ్యాడా దైవజనుడు? అంత ఇబ్బంది అయిపోయాడా? అంత భారంగా మిగిలిపోయాడా మీకు దైవజనుడు? కుటుంబాన్ని విడిచిపెట్టుకుంది ఇందుకోసమేనా? మీరు బతకాలని కోరుకుంది కూడా దీనికోసమేనా? ఎప్పటికీ దైవజనుడు అంటారు వాడేనా? ఎప్పటికీ దైవజనుడు నీ జీవితంలో పరాయి వాడేనా? ఎప్పటికీ దైవజనుడు నలిగిపోవాల్సిందేనా? ఎప్పటికీ దైవజనుడికి దేవుడే దిక్కా? సంఘానికి ఆస్పృహ ఉండదా? సంఘానికి ఆలోచన కలగదా? ప్రారంభ దినాలలో ఏడ్చినట్టుగానే సేవ పెరుగుతున్నా కానీ ఆ దైవజనుడు దుఃఖపడుతూనే ఉండాలా? సహకరించే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? కళ్ళ ముందు ఖర్చు కనిపించింది, కళ్ళ ముందు కష్టం కనిపించింది, కళ్ళ ముందు భారం కనిపించింది, కళ్ళ ముందు త్యాగం కనిపించింది. మరి నీకేం కనిపించింది? ఇన్ని కనిపించినప్పుడు నువ్వేం చేసావు? అన్నీ కనిపిస్తానే ఉన్నాయి కదా, కనపడకుండా ఏమి సీక్రెట్గా ఏం చేయట్లేదు ఇక్కడ.
మీకు దైవజనులు పిలిపించారు, సభలను ఏర్పాటు చేశారు. నిన్న ఒక సేవకుడు వచ్చాడండి, ఈరోజు నేను వచ్చాను, రేపు ఇంకో పాస్టర్ గారు వస్తున్నారు. ఎంతమంది దైవజనులు. మరి వాళ్ళకి సహకరించడానికి, వాళ్ళకి ఏదో ఒక రకంగా వాళ్ళకి కానుక ఇవ్వాలా, వాళ్ళకి భోజనం చూడాలా, వాళ్ళ మంచి చెడు చూడాలా. ఎంతమంది సహకారం లేపడ్డారు మీరు సంఘంలో? నిన్నటి దైవజనుడికి నేను ఒక్కనే కానుకిస్తాను, ఒక కుటుంబం ముందుకు రావచ్చుగా, తప్పే ఉంది. దేవునికి ఇస్తే అన్యాయం అయిపోతామా? మీరంతా విఘ్నత కలిగిన వాళ్ళని నేను అనుకుంటున్నాను. నా సంఘంలో నిరుపేదలైన వారిని దేవుడు ఈ రోజున ఐశ్వర్యవంతులుగా మార్చాడు ఆయన నామంలో. చాలా యథార్థంగా చెబుతాను, ప్రతి పేదల సహితం, వృద్ధులు సహితం, ఏ పని చేసుకోని వాళ్ళు సహితము కూడా దేవునికి ఇచ్చే విషయంలో ముందుండే బిడ్డల్ని దేవుడు నాకు ఇచ్చాడు ఆయన నామంలో. ప్రాణాన్ని అడ్డుపెట్టి దేవుని సేవకుడు బ్రతకాలని, నా క్షేమం కోసం వారంలో నా కోసం ఉపవాసాలు ఉంటున్నారు తెలుసా. మా అయ్యగారి క్షేమంగా ఉండాలి, మా అయ్యగారు ఆరోగ్యంగా ఉండాలని వారంలో నా కోసమే ఒకరోజు ప్రత్యేకంగా నా సంఘ బిడ్డలు ఉపవాసం ఉంటున్నారు. మా దైవజనుడు బాగుంటే మేము బాగుంటామని. ఈ స్పృహ మీకెందుకు రాకూడదు? తప్పేం కాదు. దౌర్భాగ్యమైన పనులు చేసేవాడమ్మా పాస్టర్ గారు, వాడి కోసం మనకెందుకు అని అంటే ఓకే, లెట్ ఇట్ బి, వదిలేద్దాం. నలిగిపోతున్న దైవజనుడు అయితే, కష్టపడుతున్న దైవజనుడు అయితే, త్యాగమైపోతున్న దైవజనుడు అయితే నీకు స్పృహ లేకపోతే ఎట్లా? ఈ పూటైనా కనీసం ఆలోచన చేస్తారని. మీరు ఇవ్వనంత మాత్రాన, మీరు చేయనంత పని ఏం ఆగదు, పని జరిగిద్ది. కానీ నీకేం జరగదు. నీకేదన్నా జరగాలి అంటే ఇక్కడ నువ్వు చూస్తున్న దానికి సహకరించే మనసు కలిగిన బిడ్డగా ఈ రాత్రి నుంచి నా దేవుడు నేను నడిపించును కాక. హల్లెలూయా అని చెప్పండి అందరం. కొంచెం బిగ్గరగా చెబుతాం అందరం. సరే, మొత్తం మీద ఓడ నీకోసమే కట్టుకో. 2, దేంతో పడితే దాంతో కాదు. చిత్తిసారకము, కొంచెం లేట్ అయినా పర్వాలేదు, అడవైనా పర్వాలేదు, నువ్వు ఒంటరిగా మిగిలిపోయినా పర్వాలేదు, నిన్నెవడు పట్టించుకోకపోయినా పర్వాలేదు, నువ్వు చేసిన కష్టాన్ని ఎవడు పొగడకపోయినా పర్వాలేదు. ఇంత ప్రయాసపడ్డా కనీసం చివరిలోనైనా ఒక మొక్క కూడా నా గురించి మాట్లాడలేదు. అయ్యగారు మర్చిపోయాడా? అయ్యగారు మరి మర్చిపోయావా? గుర్తొచ్చుకో అయ్యగారు అప్పుడప్పుడన్నా. నేను ఉన్నాను, నేను విన్నాను, నువ్వు వినయ్ గారు. జాగ్రత్త జాగ్రత్త, అందరు జాగ్రత్త. దేవుడు చూపించిన చిత్సారకం మనతోనే మన జీవితాలని కట్టుకోవాలి. ఓకే, నీకోసమే కట్టుకోవాలి, చిత్సారకం మానుతోనే కట్టుకోవాలి. ఎట్లా కట్టాలి? ఆ ఓడ 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు. ఈ క్యాలిక్యులేషన్ గురించి మీకు చెప్పాలంటే చాలా లోతైన అంశం అది. నేను తర్వాత ఎప్పుడన్నా దేవుని చిత్తం అయితే దాని గురించి మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ మీకు టూకీగా మీకు అర్థమయ్యే భాషలో ఒక మాట చెప్తున్నాను. ఓడకి కొన్ని కొలతలు ఉన్నాయి అని అందరూ మాట కొంచెం మాట్లాడాలా. దేవుని కొలతలా, మన కొలతలా? మనమే కొలత కొలుసుకుంటున్నాం. ఈ ప్రార్థన చాలు బ్రదర్, చాలు. నిన్న వెళ్ళాం చాలు, మొన్న వెళ్ళాం చాలు, ఇక రేపు వద్దు, రేపు ఆఫ్, వీక్లీ ఆఫ్ తీసుకుందాం. నువ్వు కొలుసుకుంటున్నావేంది నీ భక్తిని? దేవుని కొలతలో నీ భక్తి తేలాలి రేపు. మెన్నే టెకేల్ ఓ ఫార్సిన్, నేను నిన్ను నా త్రాసులో తూచాను. యువర్ అన్ఫిట్ మ్యాన్. కుదరలేదు. నేను నా త్రాసులో నిన్ను దూస్తే తేలిపోయినావు బాబు నువ్వు. లేదు, త్రాసులో చూస్తే టెంగ్ మళ్ళీ వేస్తుంది త్రాసు. ప్రార్థన టెంగ్ అనండి. ఉపవాస జీవితం అది బరస్ట్ అయిపోయింది. ఉపవాస జీవితం, ఉపవాసం ఉందామని చెప్పి ఉదయం పూనుకుంటే 11ంటికి అట్లా 11 గంటలకెల్లా ఆకలి తట్టుకోలేక 5 ప్లేట్ల ఇడ్లీలు తిన్నాను అయ్యగారు అని చెప్పాను ఒక ఆయన. 5 గిన్నెల ఇడ్లీ అంటే ఇంట్లో ఉన్న 5 గిన్నెల ఇడ్లీ, 5 గిన్నెల సెట్. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అట్లా భోజనం చేశారు. ఈ తరంలో ఎంత పరిశుద్ధిని చూస్తున్నా నా కన్నులారా. నా తండ్రి నేనే పాపం చేసిండేమో నాకు అర్థం కావట్లేదు. నాకే దొరుకుతుంది వీళ్ళందరూ. నేనేమంటున్నానంటే దేవుని కొలతలు ఏది?
నేను ఒక మాట చెప్తున్నాను, మీరు వినండి. ఈ కాలంలో అన్యులు కూడా వారంలో ఒకరోజు ఫాస్టింగ్ ఉంటున్నారు. ముసలితనములో ఉన్న వాళ్ళు సహితం వీక్లీ వన్స్ దే ఆర్ గోయింగ్ టు ఫాస్ట్. బికాస్ మీరు ఫాస్టింగ్ ఉంటే ఫాస్టింగ్లో క్యాన్సర్ కణాలను కూడా తినగలిగినటువంటి శక్తి ఉపవాసానికి ఉందంట. మీరు ఉపవాసం ఉండగానే ఇంటర్నల్గా ఉన్న ప్రతి చెత్త అంతా బాడీ దాన్ని అంతటా అదే రిపేర్ను క్లీన్ చేసి పడేసేది. మనం ఏం చేస్తాడు, రిపేర్ నువ్వు చేసే పని లేదని చెప్పి అంత వేసుకో, సూత్రం సూత్రం సూత్రం, నా నాలుక త్వరగా రాయివని కలమవలే, హల్లెలూయా. మిల్లు ఆడిచ్చినట్లు ఆడిచ్చినట్టే. ఇంకా డాక్టర్ గారు ఆపు, నీ జీవితానికి శుభం పలకం మునిపే ఇక నీ కార్యాలను ఇంతటితో ఆపేయి అని చెప్పినప్పుడు అప్పుడు వల్లగాక తెప్పలపడి, మరి నిజమే డాక్టర్ గారు చెప్పారు వైరస్ తినతన్నారు నిజమే. నేను ఎన్ని తిన్నా, నేను ఇడ్లీ తిన్నా, దోశ తిన్నా, అన్నం తినాలి. అన్నం తినకపోతే నాకు తిన్నట్టు ఉండదు. కుక్కతో ఒక వంకర, నా బతుకుటి ఇంకరా. షుగర్ పెరగని, గుండె ఆగిపోని, కిడ్నీలు పాడైపోని, నా మటుకైతే బ్రతుకుట ఈ తిండి కొరకే, చావేనా లాభమే, హల్లెలూయా. ప్రతిరోజు ఏది తిండి మానుకొని చచ్చే బదులు ఒక్క పూట తిని చచ్చిపోతే ఏమంటా బ్రదర్? అవును సిస్టర్. ఓ ఇద్దరు దొంగలే. ఈ విషయాల్లో ఒకళ్ళొకళ్ళకి ఎంత ఎంకరేజ్మెంట్ అండి ఈ కాలంలో. అవును, మనం ఈ విషయంలో దరిద్రులాగా మనం తినకుండా మనం ఏంది ఇదంతా మనం సంపాదించేది తింటాడు కదా. అవునా కాదా? అమ్మో, మీ తిండి మీరు తినండి, మీ తిండికి నేను అడ్డురాను. కానీ నేను చెప్పగలిగిన మాట, దేవుడు నిన్ను కొంచెం కొలతేసినప్పుడు సైతాన్ గాడు కబ్జా చేస్తుండే సగం. ఏంది 4 సెంట్లలో 2 సెంట్లే ఉందండి. అయ్యగారు అమ్మేసాను, అప్పుల బాధ. శోధనలు ఎక్కువైపోయినాయి గారు, శోధనలు తట్టుకోలేక 3 సెంట్లు అమ్మాను, సెంటు మిగిలింది. సెంట్లు ఏం కట్టాలరా నీకు ఇక్కడ? కట్టడానికి ఇల్లేదు అయ్యగారు, మరి పక్కనోడిది ఏమన్నా? ఒక దైవజనుడిగా మనపూర్వకం కోరుకుంటున్నాను, వి మస్ట్ బి అండర్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ గాడ్. దేవుని కొలతలో మన భక్తి ఉండునుగా ఆయన నామంలో. నిన్ను కొలిచినప్పుడు నీలో భక్తి, నీలో సమర్పణ, నీలో త్యాగం, నీలో విధేయత, నీలో భారం కనపడాలి. ఇట్ మస్ట్ బి సీన్ ఇన్ అవర్ లైఫ్. ఖచ్చితంగా కనపడాలి, ఖచ్చితంగా కనపడాలి. దేవుడు నిన్ను కొలిచినప్పుడు ఓకే, యు ఆర్ ఫిట్ మ్యాన్, యు ఆర్ ఏబుల్, యు ఆర్ వర్త్ పర్సన్. యు హ్యావ్ దట్ క్యాపబిలిటీ, ఉంది నీకు, ఆ సామర్థ్యం ఉంది. ఓకే, మరి ఈయన పట్టుకొని దేవుడు అన్నమాట దయాప్రాప్తురాలా. ఏం మాట్లాడండి. దానియేలు గురించిన మాట, జీవము కలిగిన ఒక అన్యుడు మాట్లాడదు, జీవము కలిగిన దేవుణ్ణి సేవించుచున్న దానియేలు, అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించగలిగా. అబ్బా, అన్యుడు కొలిసిండు దానియేలు ఏమని? అనుదినము తప్పక, అనండి, అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే. మన గురించి చెప్ప, అనుదినము తప్పక భోజనం చేయించున్నా, అనుదినము తప్పక, నీకు తప్పట్లేదు, అనుదినము తప్పదు, తప్పక నిద్రపోతున్నావు, తప్పదు. తప్పక ప్రార్థన చేసేవాళ్ళు, తప్పక పరిశుద్ధతలో బ్రతికేవాళ్ళు, తప్పక యథార్థతలో కొనసాగేవాళ్ళు. కొలుస్తుంటే మొత్తం ఎటు క్యాలిక్యులేషన్ అంతా రాంగ్ అయిపోతుంది, కొలతలోకి రావట్లేదు. నువ్వు ఏం కడతాడు అక్కడ నీకు నివాస స్థలం? నీ జీవితంలో ఒక కట్టడగా, ఒక ప్రాకారముగా, ఒక ఎత్తైన కట్టడగా నీ జీవితాన్ని కట్టాలని ప్రభు కోరుకుంటున్నాడు. స్థలం ఏది ప్రభుకి? ప్రభు కొలిచిన కొలతలో ఎందుకు నీ జీవితం తగ్గిపోయింది? ఆయన కొలిసినప్పుడు నీలో ఎందుకు అవిధేయత కనపడుతుంది, మూర్ఖత్వం కనపడుతుంది? ఇంత వాక్యమైనది అవిధేయుడిగా మార్చబడ్డానికి, ఇంత వాక్యమైనది మూర్ఖునిగా మార్చబడ్డానికి. ఎందుకు? భర్త లేని ఒక విధవరాలు మందిరం కడుతుందంటే 10 లక్షలు తీసుకొని వచ్చి ఇచ్చింది నాకు. భర్త లేడు ఆమెకి. నాకే ఏడుపు వచ్చి గదిలోకి పోయి ఏడ్చాను. వద్దక్క నీకు దండం పెడతా,
నాకే బాధ అనిపిస్తుందంటే ఆమె ఏడ్చి నాకు చెప్పిన మాట, అయ్యా నేను నీకు అది ఇచ్చింది దేవునికి ఇచ్చాను. సమర్పణ కలిగిన వాళ్ళు అరా కొర ఉంటే దేవుని పని జరుగుతుంది. అనార్పణంగా పోయబడి దేవుని కోసం దేవుని కొలతలో నిలవబడిన వాళ్ళు ఉన్నారండి ఈ కాలంలో. ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు, నేను చెప్పగలను. ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. మనలో ఉన్నారా? ఆయన కొలతలో నిలవబడగలిగిన వాళ్ళు, ఆయన త్రాసులో తూచబడగలిగిన వారు, సమానులు ఉన్నారా? ఈక్వేషన్ కరెక్ట్గా ఉండేటట్టు చూడండి. హెచ్చు తగ్గులు భక్తిలో తొలగిపోవునుగా యేసు నామములో. ఒక మంచి నమ్మకమైన జీవితాన్ని మెయింటైన్ చేయండి. భక్తిలో ఒక యథార్థమైన జీవితాన్ని కొనసాగించగలిగిన కృప నా దేవుడి పూట మనందరికి ఇచ్చునుగాక ఆయన నామాలు. హల్లెలూయా అని చెబుదాం అందరం. నెంబర్ 1, నాకు ఒక్కొక్కటి చెప్పని త్వరగా చెప్పాలా. మొట్టమొదటి విషయం, ఓడని, ఆత్మీయ జీవితం అనే ఓడని నీకోసమే నా కోసమే కట్టుకోవాలి. 2, దేంతో పడితే దానితో నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోకూడదు. క్రమముగా, పరిశుద్ధంగా, యథార్థంగా, నమ్మకంగా, ఆచితి సార్గమానతోనే నీ జీవితాన్ని కట్టుకోవాలి. 3, దేవుని కొలత ప్రకారంగా నీ భక్తి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఆయన నిన్ను కొలిచినప్పుడు నువ్వెక్కడ తక్కువ కాకుందువుగాక, ఎక్కడ నీ భక్తి చిన్నబుచ్చబడిన భక్తిగా ఉండకుండానట్లు జాగ్రత్త పడగలిగిన కృపను నా దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. రైట్, ఓడ కట్టమన్నాడు, కడుతున్నాడు. ఈ ఓడకు ఒక మాట దేవుడు చెప్పాడు. అసలు ఏమన్నాడు దేవుడు? ఎవరి కోసం కట్టుకోమన్నాడు? నీ కొరకు అనండి. కట్టుకోమన్నది ఎవరి కోసం? నీ కొరకు. నీ కొరకు ఓడను కట్టుకోమని. ఓడలోనికి మనుషులు రాకపోయేసరికి దేవుడు ఓడలోకి వేటిని పిలిచాడు? ఎగిరే, నడిచే, ఈదే, పాకే, అన్నిటినీ జతలు అనండి. అప్పుడు నోవహు ఏమన్నాడు? ఏయ్ పిగ్స్ వెళ్ళిపోండి, ఏ చీక్ బ్యాక్, ఏ డాంకీ గో అవుట్ సైడ్. కుక్కల కోసం కాదు మేము కష్టపడింది ఇక్కడ, పరిశుద్ధుల కోసం, నీతిమంతుల కోసం. రెక్కలు మొక్కలు చేసుకొని కష్టపడితే మీరు వచ్చి ఓరకనే కూర్చుంటారా అనండి. బట్ ద గ్రేట్ లెసన్ గాడ్ ఈస్ గోయింగ్ టు టీచ్ ఫర్ అస్ ఈజ్, ఒక మంచి పాఠం దేవుడు మనకి ఏమి నేర్పించదలుచుకున్నాడు చెప్పనా? నువ్వు నీకోసమే ఓడను కట్టుకున్నా, చితిసారకమానతోనే దేవుడు చెప్పిన దానితోనే కట్టుకున్నా, దేవుని కొలతలలోనే నీ భక్తి, నీ ఓడ ఉన్నా, మొత్తం నేను నాదే, నేను చేసిందే, నేను కొన్న సాపే, ఎవడు కూర్చోటానికి లేదో, అబ్బాయి వచ్చాడు లేగురా నా సాపలను మీకు కూర్చోవాలా, ఫ్యామిలీ. హల్లెలూయా. సాప నువ్వు కొనొచ్చు, ప్యాన్ నువ్వు కొనొచ్చు, నువ్వు కూర్చోటానికి ప్యాన్ దొరకపోవచ్చు. అప్పుడు నువ్వేం చేయాలి? మనం కొన్న ఫ్యాన్ అక్కడ ఉంది కదా, మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన బలలో పాల్గొందాం పదండి అని చెప్పి అనకూడదు. నువ్వు ఎంత చేసినా ఇక్కడ నేను చేశాను అనే మాట వినబడకుండా, ఎవరు మందిరములోనికి వచ్చినా, ఎవరు ఆరాధన చేసినా, ఎవరు దేవునిని గణపరిచినా, ఎవరినైనా ఆత్మీయ జీవితములో భక్తి చేయుటకు అంగీకరించగలిగిన మనసును దేవుడు తప్పక ప్రతి బిడ్డకు అనుగ్రహించును గాక. ఇప్పుడు మీరు వినాలా, ఓడ బయట పిల్లి ఎలక ఫైటింగ్ అనండి. ఎక్కడ? ఓడలోకి వచ్చిన తర్వాత చూడండి, పిల్లి ఎల్క పిల్లి పక్కనే సైడ్ బై సైడ్. చర్చిలోకి రాగానే ఓడలో ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. బయటికి బయట వీటి గుణం ఇది, లోపట వండర్ఫుల్ లెసన్ చెప్తా చూడండి. ఓడలోకి వచ్చిన తర్వాత, ఆధ్యాత్మికమైన వ్యక్తిగా నువ్వు మార్చబడిన తర్వాత నీ స్వభావాలు టోటల్గా మారిపోవాలి.
బయట ఉన్నట్లు నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఇంతకుముందు ప్రవర్తించినట్టు ఇక్కడ ప్రవర్తించకూడదు. యు మస్ట్ బి టోటలీ చేంజ్ లైక్ క్రైస్ట్ లైక్నెస్. క్రీస్తు సారూప్యంలోనికి సంఘం రావాలి ఆయన నామమున. నేను చిన్న వేరియేషన్ మీకు చూపిస్తాను. నీకోసమే కట్టుకో అన్నాడు కదా. నీకోసమే కట్టుకో అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరలు అనగానే అప్పుడు నోబహు ఏమన్నాడు? అంత పెద్ద చెక్కలు నువ్వు వస్తావా తండ్రి? నా కోసం అంటే నేనెంత పొడుగున్నా నానా? మా పిల్లగాడు వరుసగా నిలబడ్డా ఎంత పొడుగుతాడు తండ్రి? 300 మూరల పొడుగు ఎవరికి వస్తుంది నాయనా? మాకంత లేదులేయ్యా, మాకున్న దాంట్లోనే మేము కట్టుకుంటామని చెప్పి ఇటు చూడండి. దేవుడు చెప్పినట్లు కాక ఈయనకి నచ్చినట్లు ఓడను కట్టుకొని ఉంటే ఆ ఓడలోనికి అన్ని జంతువుల్ని పిలిచాడు కదా. అన్ని జంతువుల్లో బుజ్జి జంతువు, చిన్ని జంతువు, ఏనుగు కూడా వచ్చింది. ఏనుగండి, ఇలక కాదు, ఏనుగు. ఆ ఏనుగు బుజ్జిగా చిన్నిగా మెల్లగా అలా లోపలికి చిన్ని ద్వారంలో పట్టాలి గనక దేవుని మాటకు లోపడేది. లోపలికి పట్టకపోయినా లోపలికి వెళితే ఈయన కట్టిన ఓడ 3 చెక్కలు 6 ముక్కలు అనండి. ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితం సొంత పెత్తనాలు పక్కన పెట్టి నీకు నచ్చినట్టుగా భక్తి చేసుకోకుండా దేవుడు చెప్పినట్టు కట్టుకోవాలి. పాఠం అది అక్కడ. కొంతమంది అంత అవసరం లేదులే వాళ్ళని తెచ్చు పిచ్చిమాల. కొత్తగా వచ్చావా చర్చికి? తెలుసుకోవయ్యా. అవన్నీ ఎవడు చేస్తాడు? మన వల్ల ఏడైతే వాళ్ళు అట్లా అంటారు, మనం కూడా ఓకే అనాలి. 300 మూరలు ఎవడు కడతాడు? 300 మూరలు అంట. పాచగారు కడతాడు, నువ్వు కడతాడు, ఎలా కడతాడు? నడవటానికి ఊపిలేక కూర్చుంటే లేవలేకపోతాను, మనం ఎలా కడతాం అంతా అంటారట. చెప్తాడా? అలాగే చెబుతాడైనా మనం విన్నట్టు కూడా అలాగండి, అలాగే అలాగే అని అనాలి. అని మనకి నచ్చినంత చక్కగా అందంగా సౌందర్యవంతంగా కట్టుకుంటే ఈలోగా ఏనుగు వచ్చింది. చక్కగా శుభ్రంగా నీ ఓడ మొత్తం 3 చెక్కలు 6 ముక్కలు. 3 పువ్వులు 6 కాయలు కాదు, ఈడ చెక్కలే చెక్కలు. భక్తిలో సొంత పెత్తనాలు మానేయండి. మీకు నచ్చిన భక్తి చేసుకోవటం మానేయండి. మీకు నచ్చిన టైంకి రావటం మానేయండి. మీకు నచ్చిన కానుక ఇయటం కొంతమంది పిచ్చుకొక్క రాయేసినట్టు ఏ కానుక దొరికితే ఆ కానుక కల్పిద్దాం మరొకడికి. వాడు చూడండి, గాంధీ తాత కళ్ళద్దాలు ఊడిపోయారు. ఆ నోటికి నామరూపాలు లేకపోతే వాడు పిల్లగాడు మనకి చూపిస్తుంటాడు, డాడీ గాంధీ తాత వెరీ పూర్ పర్సన్, హీఈస్ నాట్ హ్యావింగ్ స్పెటికల్స్ డాడీ. అద్దాలు కూడా సరిగ్గా లేని దీనస్థితిలో ఉన్నాడు తాత. ఈ తాతని దేవుని పెట్టెలో వేయటం సబబేనా? నో ప్రాబ్లం మ్యాన్, యూ క్యాన్ ఓకే ధారాళముగా కుమ్మరించు నీ హృదయాన్ని, దాంట్లో కుమ్మరించురా. అయ్యో నాకైతే తెలియదు, అయ్యో నువ్వు ఏమన్నా నాకు తెలియదు టెంగ్ అని. దేవునికి ఇచ్చే కానుక శ్రేష్టమైంది ఇవ్వాలి కదా. ఎంత అనామకురానికి బస్ స్టాండ్లో ఎవడో నా జేబులో డబ్బులు తీసేసుకుని నా మొహం పెట్టి నువ్వు కానికెత్తాడు. అసలు నువ్వు ఇవ్వకపోతే దండగలేదుగా. అంత అనామకమైన కానికెట్టించు నువ్వు. అది తెలియకపోతే ఎట్టండి? నీకు తెలియదా? అది కూడా తెలియదా నీకు? మినిమం కామన్ సెన్స్ కదా. దేవుడు వారమంతా కాపాడినందుకు ఒక మంచి అర్పణ దేవునికి తీసుకొని రావాలి. నువ్వు ఇస్తుంటే దేవుడు నీకు ఇస్తుంటాడు. మా నాన్నగారు ఎప్పుడు ఒక మాట చెబుతా, నా వైపు చూడండి, చూసి వినండి, ఈ మాట మీకు అద్భుతంగా అనిపిస్తుంది. మా నాన్న ఏమంటారంటే, అరే దేవుడికి మనం తీసుకొని ఒక పిరికడి బియ్యం తీసుకొని దేవునికి ఇస్తేనంట, దేవుడు అంట ఆ పిరికడి బియ్యం తీసుకొని వచ్చి మళ్ళీ మన పొలంలోనే చల్లుతాడంట. ఆ బియ్యం మళ్ళీ జేబులు వేసుకోడంట, ఆ బియ్యాన్ని బొక్కడంట, ఆ బియ్యం తినడంట వేసే, దాన్ని తీసుకొని వచ్చి మళ్ళా మన పొలంలోనే చల్లుతాడంట. మనల్ని మరలా దీవెనకరంగా మారుతాడంట. దేవుడు అన్యాయస్తుడు గారు నాన్న, నేనేం పిచ్చోడిని ఈ పని చేయట్లేదని చెప్పేవాడు ఎప్పుడు. అందుకోసం ఈ రోజున ఈ సమృద్ధిని నేను ప్రతి దినం అనుభవిస్తున్నా ఆయన నామంలో. నిజంగా చెబుతున్న యథార్థంగా దేవుని బలిపీఠం దగ్గర నిలబడి. మీకు నచ్చింది చేయొద్దు,
3 చెక్కల 6 ముక్కలు ఇదే సామెత నీకు మిగిలిపోయింది. నీకు నచ్చింది చేస్తే నువ్వు నష్టపోతావు. నీకు నచ్చింది చేస్తే నువ్వు కట్టబడిన నీ ఆత్మీయ జీవితం రేపు కడదాకా నిలబడవు. నువ్వు ఉండవు, నువ్వు ఆత్మీయ జీవితంలో ఉండవు, నీ విశ్వాసంలో ఉండవు, నువ్వు బలహీనుడు అయిపోతావు. నీ ఆత్మీయ జీవితం కూలిపోయింది. దేవుడు నాకేం చేసేవాడు అనే స్టేజ్కి వస్తావు నువ్వు చివరికి. అసలు నీ చర్చి లేదు, ప్రార్థన లేదు, గీత లేదు, ఏం లేదు, అల్లం బెల్లం నీతో నాతో గై అంతే అయిపోయింది. ఇంకా అంత మొత్తం గుడ్డు సున్నా చూడదు. భక్తిని నిరర్ధకం చేసుకోమాకండి. సొంత జ్ఞానాన్ని వాడి భక్తి జీవితంలో దేవుడు చెప్పినట్లా నీకు నచ్చినట్లా మాట్లాడాలా భక్తులందరూ. తర్వాత ఏనుగులు వస్తాయి మరలా అప్పటికి. చూసుకోండి, అన్నీ విశాలమైన హృదయం కలిగి దేవుని చిత్తాన్ని గుర్తెరిగి, కొంచెం కష్టమైనా పర్వాలేదు, కొంచెం ఖర్చు అయినా పర్వాలేదు, కొంచెం ఇబ్బంది అయినా పర్వాలేదు, కొంచెం టైం పట్టినా పర్వాలేదు, ఆయన చెప్పినట్లుగానే కట్టబడిన జీవితాలుగా మన జీవితాలు మిగిలిపోవునుగాక. రైట్, ఓడంతా కట్టారు, సూపర్గా, చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. 3 కోడళ్ళు, 3 కొడుకులు, నోవహు భార్య, నోవహు, మొత్తం కలిపి 8 పీపుల్ కదా. 8 మంది కలిసి, మనుగురు కలిసి ఓడను కట్టారు. ఒక మాట నాకు చెప్పండి, 8 మందిలో ఏ చెక్క ఎవరు అందించారో మీకు తెలుసా? ఏ మెక్కు ఎవరు కొట్టారో మీకు తెలుసా? సంఘములో ఒక్కళ్ళు ఎలివేట్ కాకూడదు. నేనే అనే స్వభావం సంఘంలో ఉన్న బిడ్డలకి కనపడకూడదు. ఇది గ్రూప్ వర్క్, మిషన్ వర్క్. అందరూ కలిసి పని చేయాలి. అందరం పని చేయాలా, దేవుణ్ణే కనపరచ. చెప్పండి, ఆ మాట చెప్పండి. నేను కనపడకూడదు, అందుకోసం కదా గారు పరిచయం కూడా రాను అనండి. నేను అందుకోసమే గారు రాంది, కనపడకూడదనే రాంది. నేను మహా గజ దొంగలందరికీ వందనాలు. ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. రాజమండ్రి సెంటర్ జైలు అనుకోండిరా, ఏడైనా ఉంటారు. పనంతా చేయాలా, ప్రయాసపడాలా, సంఘములు కష్టపడాలా, ఆత్మీయ జీవితాలు కట్టబడడానికి నువ్వు కంకణం కట్టుకోవాలా. మొత్తం నేనే చేశాను కనుక నా పేరు కనపడాలా, నేను ఇచ్చిన చెక్క కనపడాలా, నేను చేసిన కార్యం కనపడాలి అనే ఆలోచన సంఘంలో ఏ బిడ్డకి ఉండరాదు. ఇప్పుడు ఈ చెక్కలన్నీ కట్టబడిన తర్వాత దేవుడు చెప్పిన మాట ఏంటితో చెప్పనా? దీనికి ఆల్టర్నేట్గా ఒక పని చెప్పాడు. అందుకోసం ఏమన్నాడు చెప్పనా? చెక్కగా పేరు రాసుకోకుండా దేవుడు వాళ్ళకి చెప్పిన మాట, లోపట బయట కీలిపోయండి. ఇంత పని చేస్తే ఇంత పని చేస్తే ఏం కారు రాకుండా చేసినాం. హల్లెలూయా. ఆ కీలే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకు కీలు యేసు ప్రభు అని చెప్పనా? ఆ కీలు తయారు చేయడానికి కరగబెడతారు. గంటల తరబడి కరగబెట్టి ఆ తారు తయారు చేస్తారు. యేసయ్య కూడా సొగసైనను స్వరూపమైనను లేనివనిగా మారిపోయాడు, ఒక తారలాగా. ఎంత కష్టపడి ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నా నువ్వు క్రీస్తును ధరించిన బిడ్డగా నువ్వు మిగిలిపోవాలని అతిశయం ఎక్కడ కనపడకూడదు. ఆయన నామములో యేసు రక్తమే చేయ కృప మనందరికీ తోడై ఉండునుగాక ఈ విషయంలో. హల్లెలూయా చెప్పండి అందరూ. ఓకే, కొంచెం ముందుకు వద్దాం. ముందుకు రావాలి కదా, తప్పదు. లోపల బయట మొత్తం కీలు పూసారు, అంతా బాగుంది. దేవుడు అన్నాడు, కిటికీ సైడ్ పెట్టమాకు, పైనుంచి కొంచెం ఒకడుగు పైన పెట్టండి. ఓడకి కిటికీ ఎక్కడ? పైన అనండి అందరూ. ఫ్లైట్ ఎక్కారనుకోండి, ఫ్లైట్కి కూడా కిటికీ పక్కనే ఉంటుంది, బై సైడ్ విండో సీట్ కూడా ఉంటుంది ప్రతి వాహనానికి. కానీ ఈ వాహనానికి మాత్రం, కేవలం నోవహు ఓడకి మాత్రం కిటికీ ఎక్కడ? ఎందుకు చెప్పరా? ఒకసారి ఒకడు ఆత్మీయంగా తన జీవితాన్ని కట్టుకున్న తర్వాత వాడు ఈ లోకాన్ని చూసేటట్లుగా ఉండకూడదు. వాడి దృష్టి దేవుని రాజ్యం మీదకి వచ్చేయాలి. క్రీస్తుతో కూడా లేపబడిన వాళ్ళైతే ఇట్స్ మ్యాటర్స్. అది పాయింట్. అదే ఆత్మీయంగా కట్టబడుతున్న వాడిగా లోకం వైపు చూసే వ్యక్తులుగా, ఉద్యోగాల వైపు చూసే వ్యక్తులు, వ్యాపారాల వైపు చూసే వ్యక్తులుగా, లౌకికమైన కార్యాలు చూసే, అబ్బా వాళ్ళు చూడు ఎంత మంచి ప్లాట్ కొనుక్కున్నారు, వాళ్ళు చూడు ఎంత మంచి ఇల్లు కొను, అబ్బా లేలుయా ఇది నా తండ్రి. ఈ దృష్టి నీకు లేకుండా ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, రకరకాల మాటలు నీకు ఎన్ని వినబడుతున్నా
ఆ మనుషుల వైపు, ఆ పరిస్థితుల వైపు, లోకంలో ఉన్న ఆనందాల వైపు చూసే వ్యక్తిగా నువ్వు ఉండక ప్రభువును బట్టి ఆనందించగలిగిన స్థాయికి నీ జీవితాన్ని కట్టుకొనగలిగిన బిడ్డగా, నీ దర్శనం ఈ పూట దేవుని వైపు త్రిప్పుకొనగలిగిన బిడ్డగా నువ్వు మారిపోవాలని ప్రభు కోరుకుంటున్నాడు ఆయన నామంలో. ఆర్ ఏబుల్ టు చేంజ్ యువర్ విజన్ టువర్డ్స్ హిస్ కింగ్డమ్? ఆయన రాజ్యం వైపు నీ దర్శనాన్ని నువ్వు మార్చుకోనగలవా? ఫర్ టు నైట్, ఈ రాత్రే. ఓకే, కిటికీ పెట్టిన తర్వాత దేవుడు ఒక మాట చెప్పాడు, అన్నిటిని కట్టు, అరలు పెట్టు, 3 అంతస్తులుగా కట్టు, మేకులు కొట్టు, చితిసారకపు మానుతోనే చెయ్యి, లోపట బయట ఇన్నిటిని చెయ్యి, అది చెయ్యి, కిటికీ పెట్టి అది చెయ్యి, ఇది మొత్తం ఇటు చెప్పినోడు స్టీరింగ్ గురించి మాట్లాడలే. టెస్లా వెహికల్ వచ్చింది చూసిండు, ఇది దీన్ని చూసి తయారు చేసిండు వాళ్ళు. డ్రైవర్లెస్ వెహికల్ టెస్లా అంటున్నారు. టెస్లా ఇప్పుడు వచ్చింది, ఆ టెస్లా బండి ఎప్పుడో నడిపించిండు దేవుడు. దానికి డ్రైవర్ లేడు, నో డ్రైవర్, నావికుడు లేని వాహనం. ఇప్పుడు ఒక మాట మీరు చెప్పాలా, ఆత్మీయ జీవితంలో కృప పొందుకున్నావు, దేవునితో నడిచావు, నిందారహితునిగా ఉన్నావు, నీతిమంతునిగా ఉన్నావు, ఎవరు చెడిపోయినా నువ్వు చెడిపోలేదు, దేవుని మాటకి లోపడ్డావు, దేవుని మాటకి పెద్దపీట వేసినావు, ఇన్ని చేసావు. కాబట్టి ఇటు చూడండి, స్టీరింగ్ నీ చేతిలో పెట్టుకొని కట్స్ ఇస్తానంటే కుదరదు. ఐఎమ్ ఎ రైడర్ అనండి, నేను నడుపుతా, నడిపి చూపిస్తా, బ్రేక్లు మామూలుగా చేయను, డ్రైవింగ్ మామూలుగా చేయను, ఎట్లాంటి కటింగ్స్ అంటే అట్లాంటి కటింగ్స్ హాలియా అని చెప్పి కృప పొందుకున్నాడు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి నీ ఆత్మీయ జీవితాన్ని నీకు నచ్చినట్టుగా నువ్వు నడిపించుకోకుండా దేవుని నడిపింపుకి నోరు మూసుకొని అప్పగించుకునేవాడు కావాలా. దేవుడే మాట్లాడొచ్చు, దేవుడే నిన్ను దర్శించవచ్చు, నువ్వు నీతిమంతుడు అని టెస్ట్ మని, సాక్ష్యం, విజిటింగ్ కార్డు దేవుడే నీ పేరు మీద ముద్రించవచ్చు. నువ్వు గట్టించుకుందిగా దేవుడు కొట్టించి ఇవ్వచ్చు నీకు ఆ విజిటింగ్ కార్డు, వాడు నీతిమంతుడని. దేవుడే చెప్పినా నోరు మూసుకొని ఆయన చిత్తానికి అప్పగించుకునే బిడ్డలు సంఘంలో లేవాలి. నేను నీతిమంతుని కనుక సంఘంలో మాట్లాడతా, నేను ప్రార్థన పరుని కనుక సంఘంలో పేతనాలు చేస్తా, నోరు మూసుకొని కూర్చో, బాగుంటావు. నీ ఓడ అరారాతు కొండ మీదకి నడిపించబడిద్ది ఆయన నామంలో. ప్రతి వాహనం ఇటు చూడండి, తూర్పుకో, పడమరకో, ఉత్తరానికో, దక్షిణానికో, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, ఈ 4 పోల్స్లో 4 డైరెక్షన్స్లో ఏదో ఒక దిశలోకి వెళ్తాయి వాహనాలు. కానీ ఇది ఒక్క వాహనం ఈ 4 దిశలు కాకుండా అరారాతు కొండగా పిలువబడిన దేవుని రాజ్యానికి ఓడ నడిపించబడింది. యేసయ్య నీ ఓడని నడిపిస్తే, నీ ఆత్మీయ జీవితాన్ని నడిపిస్తే, ఆయన నీకు నావికుడిగా మార్చబడితే, నువ్వు ఆత్మీయుడివైతే, పగ్గాలను ఆయన చేతిలో ఇచ్చి ఒక చేతగాని వ్యక్తిగా, వాక్యమే తెలియని వ్యక్తిగా, ఏమి తెలియని ఒక అనామకుడిగా వచ్చి కూర్చొని నిన్ను నువ్వు తగ్గించుకుంటే, నిన్ను నా దేవుడు డ్రైవ్ చేసుకొని తన రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోతాడు. యువర్ డెస్టినేషన్ యాజ్ అరైవ్డ్. గమ్యం చేరుకుంటుంది, తలుపులు ఎడమవైపు తెరుచుకుంటాయి. వందే భారత్ కాదు. ఇది దేవుని అనాది ప్రణాళిక. అంత చేసినా నువ్వు ఆయన చిత్తానికి అప్పగించుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. రాత్రి నాకు మొత్తం తెలుసు, నాకు ఎవడు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు నచ్చినట్టుంటా, సంఘంలో వాక్యం చదువుతుంటే బైబిల్ కూడా తేరవను, మొత్తం చదివేసినా గారు రాత్రి దేవుడి దోతలు గారు మన ఇంటికి వచ్చింది, కొన్నేళ్ళు ఇంటికి వచ్చిన దేవుడి దోతలు నీ ఇంటికి వస్తే అసలు నువ్వు చర్చికి వస్తావా? వచ్చే వారం నుంచి మీరు చర్చికి రాదలుచుకోలేదు, మా కుటుంబ సమేతంగా రా, ఈ పక్కన నిలబడు, పెద్ద బాబు ఎక్కడ, చిన్న తల్లి రమ్ము, ఎక్కి రమ్ము, ఇక్కడ ఉండము, మనము తెలియచేసేదము ఇదే చివరి కూడిక. బహుశా మేము కనపడకపోవచ్చు, ఎందుకంటే దూతలే మా ఇంట్లో జ్వరబడ్డారు. భక్తిపరుడివి, నిందారహితుడివి, నింద లేకుండా భక్తి చేసినోడివి కొర్నేలి, నీ దగ్గర అన్నీ ఉన్నాయి కానీ నీకు ఒకటి అవసరమమ్మా. ఏంటండి? నీకు దైవజనుడు కావాలి అని భక్తి చేయటం వచ్చు, ప్రార్థన చేయటం, ధర్మకార్యాలు మొత్తానికి పరలోకానికే చేరినాయి అంట. ప్రార్థనలో చేసిన ప్రార్థన, మనం చేసిన ప్రార్థన పక్కన వాళ్ళ చెవుల్లోకి అట్లా ఏంది రా ప్రార్థన, దండం పెడతా ఆగురా, దాని గురించి కూడా ప్రార్థన చేయండి. అయ్యా గేదెకి ఆరోగ్యాన్ని నాయనా, గేదెకి శక్తి, బలం, హల్లెలూయా. ఆ యేసు ప్రభు కలవరి చేరుడు ఆ గేదె కోసం చచ్చిపోయినట్టు చేస్తారు ఇంకా ప్రార్థన.
కొన్ని ప్రార్థనలు మనమేం లేకపోతున్నాం. అట్లాంటిది ఆయన చేసిన ప్రార్థనలు ఎక్కడికి చేరినాయంట? పరలోకానికి చేరిన ప్రార్థనలు చేసిన వాటితోనే దేవుడు మాట్లాడుతున్నాడు దూతను పంపించి, నానా నీకు ఒక దైవజనుడు కావాలి. మీతోనే ఒక దూత ఈ మాట మాట్లాడితే మీరేమంటారు? ఇక పాస్టర్ గారు ఎందుకు, మీరు వచ్చారుగా, కానిచ్చండి. దైవజనుని గురించిన ప్రత్యక్షత అనే ఒక అంశం చెప్పిన. మాచర్ల ఎర్నెస్ట్ పాల్ అఫీషియల్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది. మంచి మర్యాదగా వర్తమానమేనండి. మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మీకు దండం పెడతా. చెల్లియోట్ సబ్స్క్రైబర్ల కోసం పెట్టలేదు. ఒక్కళ్ళన్న వాక్యం విని దేవుని రాజ్యం పోతారని, సంఘంలో సరిచేయబడతారని, ఆ దైవజనుడి కష్టం తెలుసుకుంటారని, దైవజనుడికి నమ్మకంగా, దేవునికి నమ్మకంగా జీవిస్తారని ఆ యూట్యూబ్ ఛానల్లో అప్పుడప్పుడు తలుపులు మెరుతున్న, పెద్దగా దాని మీద ఏముండదు. కానీ దాంట్లో ఒక వర్తమానం చెప్పినా మీరు ఇంటికి పోయిన తర్వాత ఖచ్చితంగా వినాలా, కామెంట్లు పెట్టండి, ఎరగ తిట్టు తిట్టండి దాంట్లో కామెంట్లో, ఏం పుట్టింది రానికి అని. దైవజనుని గురించిన ప్రత్యక్షత. అసలు సేవకుడు ఎవరు? సేవకుడితో అవసరమే. దేవుడు చెప్పడం ఏంది, నీకు సేవకుడు కావాలని చాలా విషయాలు మాట్లాడాను, వినండి తర్వాత. నా ప్రియులారా, స్నేహితులారా, దేవుని పిల్లలారా, ఓడ మొత్తం కట్టిన తర్వాత నువ్వు నడపటానికి ఏమీ నీ చేతిలోకి తీసుకోకుండా నువ్వు మౌనంగా కూర్చొని సమస్తమైన చిత్తానికి అప్పగించుకొని, నా అంతటి నేనేమి రాలేదు, నా అంతటి నేనేం చేయలేదు, తండ్రి చిత్తం చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఈ మనసుతో ఇక్కడ నడిపించబడదామా? కృప మీ అందరికీ సమృద్ధిగా కలుగునుగాక. జస్ట్ క్లోజ్ అవర్ ఐస్, కళ్ళు మూసుకుందాం.